అంతగా ఒకప్పుడు టెక్నాలజీ అంతగా లేదు కాబట్టి ప్రలోభాలకి పెద్ద అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ మీకు టెక్నాలజీ ఈ వీడియో చూసేలోపు కుండలిని లేపండి అని ఒకడొస్తాడు. ఈ లోపల చక్రం తిప్పండి అని వస్తాడు. ఇంకోడేమో వచ్చి నువ్వు గాలిలో తేలిపోవచ్చు అని వస్తాడు. ఇలాగా మిమ్మల్ని ప్రలోభ పెడతా ఉంటాయి. ఆ ప్రలోభాల్లో పోకండి. అన్నీ తెలుసుకోండి. బట్ నీ అంతర్యానం ఏం చెప్తుంది? నీకు ఏది కనెక్ట్ అవుతుంది? దాన్ని నువ్వు పట్టుకోవాలి. నిన్ను నువ్వే పట్టుకోవాలి. నన్ను కూడా పట్టుకోమని నేను చెప్పను. మిమ్మల్ని మీరు పట్టుకోవాలి. ఓకే. సో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే ప్రలోభాలకి లొంగకండి. లొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేనిని వ్యక్తిగతంగా తీసుకోకండి. ఓకే. నైస్. ఒక్కొక్కరికి ఛాన్స్ ఒక్కొక్కరు మాట్లాడతారు. మాట్లాడేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఇంక నా మాటలు అయిపోయినాయి. హలో, నమస్కారం సార్. హరే కృష్ణ. ఝాన్సీ రాణి చెప్పమ్మా. సార్ నేను సాలూరు నుంచి సార్. గుర్తున్నానా? ఒకసారి నాకు ఇలాగ వినిపిస్తున్నాయి అంటే వానర సైన్యం సిద్ధం చెయ్యండి అని వినిపిస్తున్నాయి, ఇవి అవి మాటలు వినిపిస్తున్నాయి అని చెప్తే మీరే ధైర్యం చెప్పి ఈ శ్రీకాంత్ అని గ్రూప్ కి యాడ్ చేయించారు. గుర్తున్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? చాలా బాగుంది, చాలా బాగున్నాను సార్. అది డిగ్రీ కాలేజ్ సార్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ బీబీ డిగ్రీ చేస్తున్నాను సార్. ఇంకా కనపడుతున్నాయి వినపడుతున్నాయి వదిలేసావా? వదిలేసాను, కానీ అంటే నాకు ఏమంటే చెప్తున్నారంటే నువ్వు ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క ఆ ఇదేంటి అంటే అస్త్రం అంటే వాక్ చాతుర్యాన్ని నువ్వు కోల్పోకు. నీ వాక్ చాతుర్యమే నీకు బలము, నీ మనోబలాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోకు అని చెప్తున్నారు. మంచి మంచి విషయాలు చెప్తే అన్ని రాసుకో, మంచిదే అది. దాన్ని ప్రకటించుకో, ఎవరికి చెప్పుకో. ఓకే. ఆ స్థాయి లేని వాళ్ళకి చెప్పకూడదు. దాని మీద దృష్టి పెట్టుకో. అయినా నీకు ఈ వయసులో మహేష్ బాబు రావాలి కానీ సైన్యం వస్తారంటే బాబు. తప్పు సార్. అవి అవి నీ సీరియల్స్ చూసేదాన్ని, చైనీస్ డ్రామాస్, కే డ్రామాస్, టర్కిష్ ఇప్పుడు అంతా అన్ని మొత్తం వదిలేసావా? అవన్నీ వదిలేసాను. నెక్స్ట్ స్టోరీస్ రాసేదాన్ని సార్, రైటర్ ని. నీ మొహం నువ్వు అన్ని చూడు, అన్ని సీరియల్స్ చూడు, సినిమాలు చూడు. చక్కగా ఒక టీనేజ్ అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉండు. పిచ్చి ఆలోచన చేయక. అర్థమైందా? నా స్కూలు ఆనందం స్కూలు. ఇక్కడ అన్నీ ఉండాలి. అంతేగాని అన్నీ అవతల బారేసి ధ్యానమే చెయ్యి అని ఎవడు చెప్పాడు నీకు? నేనైతే బోల్డ్ సినిమాలు చూస్తాను తెలుసా. నిన్న 8 సినిమాలు చూశాను. సినిమా చూసి రీసెంట్ గా. సినిమా చూడు, ఫ్రెండ్స్తో వెళ్ళు, చక్కగా ఆడు పాడు, ధ్యానం చేసుకో, శాకారంలో ఉండు, నీ ఫ్రెండ్స్కి ధ్యానం చెప్పు, లైఫ్ని ఎంజాయ్ చేయి, లైఫ్ని సెటిల్ చేసుకో. 2 పార్ట్స్ ఉన్నాయి మనకి. అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ అతి చేయకు. అతి చేసావంటే నేను తీసుకెళ్ళి వైజాగ్లో పిచ్చి ఆసుపత్రి ఉంది, అందులో వేస్తారు. జాగ్రత్త. ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను సార్. ఆల్రెడీ అయిందా? సరే, ఇక నుంచి వాటి మీద ఫోకస్ చేయొద్దమ్మా. మన పని కాదది. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. కళల ద్వారా, అది కూడా ఎప్పుడు మీరు ధ్యానం చేస్తూ కళల ద్వారా వచ్చిన సందేశాలు మాత్రం తీసుకోవాలి. ఇంకా ఏమీ మీరు తీసుకోవద్దు. అవన్నీ వచ్చినాయి ఏంటంటే వాడిని ఉత్సాహంతో గమనించండి. ఇప్పుడు నాకు కూడా వచ్చింది. ఇక్కడ ఇదిగో నాకు నా ఎదురుగా ఒక మాస్టర్ కూర్చొని ఉన్నాడు. అయితే ఏంటి, ఆయన పని అయింది, మన పని మనది. ఓకే. ఇక్కడ ఫ్యాన్ గాలి తిరుగుతుంది, ఏసీ గాలి వస్తుంది, దాని పని దాన్ని, నా పని నాది. లైట్ తీసుకోవాలి. ఏది ఆలోచించద్దు, ఏది దృష్టి పెట్టద్దు, ఫోకస్ చేయొద్దు. మీ పని జ్ఞానం మీద ఫోకస్ చేయటం అంతే. ఇల్యూజన్స్ కానీ తర్వాత మిరాకిల్స్ కానీ చమత్కారాలు కానీ దేని మీద దృష్టి పెట్టద్దు. అవన్నీ ఊరికే ఉన్నాయి అంతే. దానివల్ల నీకే ప్రయోజనం ఉండదు. అర్థమైందా? అందరూ కూడా మరి ఏవి తీసుకోవాలి అండి అంటే మీరు కళల ద్వారా, అది కూడా ఎప్పుడు ధ్యానం ద్వారా వచ్చిన కళలే తీసుకోవాలి. ఓకే. నువ్వు ఆ గ్రూప్ను ఫాలో అవుతున్నారా? శ్రీకాంత్ గ్రూప్ని ఫాలో అవుతున్నారు, యూత్ గ్రూప్ని? ఫాలో అవుతున్నాను సార్. నాకు డౌట్ సార్. అడుగు. పునర్జన్మలు, జన్మలు, వాటి మధ్య సంబంధాలు అని ఉంటాయి కదా. పూర్వ జన్మ వచ్చింది కాబట్టి నువ్వు ఇంత ఫేస్ చేసావు అని అంటారు కదా. ఆ కర్మ
చేసేటప్పుడు కూడా ఆలోచనలు వస్తే మనం ఆలోచనలు ఎలా నియంత్రించుకోవాలి? ఏంటి ఆలోచనలో? ధ్యానం చేస్తున్నప్పుడు సపోజ్ నేను హరే కృష్ణ మంత్రం మహామంత్రం చేస్తున్నాను అనుకోండి సార్. ఉమ్, ఆలోచనలు ఏవేవో పాస్ట్ రీకాలింగ్స్ అన్ని వచ్చాయి. ఇవి కరెక్ట్ చెయ్యు, ఇవి పాస్ట్ లో ఎంత రాంగ్ చేసావు, నీ కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే పూర్వజన్మ కర్మానుసారం నడుస్తుంది, ఉమ్. అందుకే ఎంత అది అది వచ్చినప్పుడు బయట. నువ్వు అది వచ్చినప్పుడు నువ్వు దాని పట్ల రియలైజ్ అవ్వు, ఓకే అని రియలైజ్ అవ్వు అది. ఓకే. ఓకే సార్. ఎస్. హరే కృష్ణ సార్. ఓకే, నైస్, బాయ్. అయితే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయి. ధ్యానం చేసేటప్పుడు అవన్నీ తీసేసి శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఓకేమ్మా? నీకు ఓకే కావాలంటే సార్. మంత్రం చదువుకోవాలనుకుంటే వేరే టైంలో చదువుకో. ధ్యానం మాత్రం రోజు నీ వయసు 20 నిమిషాలు ఖచ్చితంగా నువ్వు చేయాలి. 25 నిమిషాలు చేయాలి రోజు. ఓకే. నిద్ర రావడం లేదు సార్. ఏవో తాంత్రిక విద్యలు నేను చేస్తున్నట్టు పిచ్చి పిచ్చి ఊహలు వస్తున్నాయి. అవన్నీ పర్లేదు, ఇల్యూజన్స్ వాటిని పట్టించుకోవద్దు. ఓకే, అయితే ఏంటి అనుకొని ధ్యానం చేస్తూ నిద్రపో. ధ్యానం చేయి. ఎప్పుడు ఆలోచనలు వచ్చినా, అవి దృశ్యాలు వచ్చినా శ్వాసను గమనిస్తూ కూర్చోగా కొంతకాలం సెట్ అవుతుంది. ఓకే. నువ్వు ఓకే. ఎక్కువ ఏం ఆలోచించదు, భౌతికంగా నార్మల్గా ఉండాలి. నువ్వు ఎంత నార్మల్గా ఉంటే అంత బాగా క్లిక్ అవుతావు. ఓకే సార్. నెక్స్ట్. నమస్తే మాస్టర్. చెప్పమ్మా లలిత. నమస్తే మాస్టర్. అదే ఒక కర్మ విపాక ధ్యానం స్టార్ట్ చేసినాను మాస్టర్. మీరు పెట్టిన వీడియో కూడా చేసినాను. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చేసినాను. మార్నింగ్ కూడా చేసినాను మాస్టర్ కర్మ విపాకం. ఓకే. ప్రజెంట్ అయితే కర్మ విపాకం చేస్తా రన్ అవుతాను మాస్టర్. వెరీ గుడ్. వీళ్ళందరూ చేస్తున్నారు కదా, అందులో పెద్ద కొత్తదే ఉంది. లేక ఏమన్నా అడుగు నన్ను. కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది మాస్టర్. ఏమన్నా కాన్సన్ట్రేషన్ ప్రశ్న అయితే అడుగు. బాగా కుదురుతుంది. ప్రశ్నలు ఏమైనా ప్రశ్న ఉన్నాయా? అంటే మాస్టర్, ఇప్పుడు 72 శ్వాసల టెక్నిక్ యూజ్ చేసి చేయాలి మాస్టర్. అది నాకు అంతా వీడియోస్ అన్ని చూసినా మాస్టర్. ఈ రోజు అంతా, నిన్న ఈ పొద్దు అంతా ఈ ఈ కర్మ విపాక నీకు సంబంధించి నేను ఏం చెప్పాను అది చేయమని చెప్పాను కదా, చేస్తున్నావా? 72 శ్వాసలు కదా మాస్టర్. 72 అక్కర్లా. మధ్యరాత్రిలో 10 నిమిషాలు ధ్యానం చేసి ముందు దానికి సంబంధించింది అడుగు, ఆ ఫిట్స్ కి సంబంధించింది అడుగు. ఓకేమ్మా? ఓకే అడిగి మళ్ళీ ధ్యానం ఓకే చేసి మాస్టర్. నిద్రపో. కొన్నాళ్ళు కర్మ ధ్యానం చేయి. ఓకే. 72 అదే శ్వాసలు మాస్టర్. వద్దులే, ఆగు. కర్మ ధ్యానం చేయి. చేసి నాకు దాని 70 రిపోర్ట్ మేడంకి ఇవ్వు. కాదు మాస్టర్, మనం నిద్రలో లేచి ధ్యానం చేయాలి నేను మధ్యలో. మధ్యరాత్రిలో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి 10 నిమిషాలు ధ్యానం చేసి మనసులో ప్రశ్న వేసుకో, నేను ఈ బాధ అనిపిస్తున్నానంటే ఎవరికి చేశానని ప్రశ్న వేసుకొని మళ్ళీ నిద్రపో. అంతే. ఓకేనా? ఓకే మాస్టర్. ఓకే నీకు ఏ కాల్ థ్యాంక్ వస్తే యూ. మేడం చెప్పు, నాకు అప్డేట్స్ ఇవ్వు. ఓకే మాస్టర్. ఓకే. ఓకే. చాలా మంది తేడా తెలియట్లేదు. నేను రెండు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి కర్మ విపాక ధ్యానము. అది ధ్యానం అనొచ్చు, ప్రక్రియ అనొచ్చు. కర్మ విపాకం అంటే పగటిపూట మీరు ధ్యానంలో కూర్చొని మీకున్న బాధకి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చెప్పేదాన్ని కర్మ విపాకం అంటారు. అది అది పెద్ద వాటికి, పెద్ద పెద్ద సమస్యల నోటికే చేయాలి. 2 కర్మ ధ్యానం అంటే ఏంటంటే రాత్రిపూట మీరు ధ్యానం చేస్తూ నిద్రపోండి. మధ్యరాత్రులు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి కూర్చొని నాకు ఈ సమస్య ఉందంటే నేను ఎవరికి బాధించానని అడిగి మళ్ళీ అలా ధ్యానిస్తూ నిద్రపోండి. అప్పుడు 72 శ్వాసలు చేయొద్దు. ఇది రెండోది. ఇక మూడోది జ్ఞాన ప్రక్రియ. ఓకే. జ్ఞాన ప్రక్రియ అంటే ఏంటంటే మధ్యరాత్రిలో లేచి 72 శ్వాసలు చేసేది. ఈ మూడిటికి తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకేమైనా కర్మలు ఉన్నాయి, మాస్టర్స్ని అడిగి నాకు తెలుసుకోవాలి అనుకుంటే 10 నిమిషాలు ధ్యానం చేయండి, కర్మ ధ్యానం. ఓకే. జ్ఞాన ప్రక్రియకి అయితే మాత్రము ఖచ్చితంగా 72 శ్వాసలు చేయాలి. అందులో క్వశ్చన్స్ ఏమి ఉండవు. జ్ఞానసిద్ధి ప్రసాదించండి అని 36 శ్వాసలు కౌంట్ చేసి జ్ఞానసిద్ధి ప్రసాదించండి అని అడిగి మళ్ళీ 36 శ్వాసలు కౌంట్ చేసి నిద్రపోండి. సో సద్గురు మాస్టర్స్ మీ అందరూ కూడా ఈ మూడింటికి తేడా చెప్పండి అందరికీ. ఎందుకంటే అంతా ఒకటే అనుకుంటారు, కర్మ ధ్యానానికి, కర్మ విపాకానికి. ఓకే. తర్వాత కర్మ జ్ఞాన ప్రక్రియకి, జ్ఞానసిద్ధి ప్రక్రియకి తేడా తెలుసుకోవాలి. ఓకే. కర్మ చూడాలి అంటే 10 నిమిషాలు ధ్యానం ఎనఫ్. ఎందుకంటే అది కొత్త వాళ్ళ కోసం. నాకు అసలు ఏమొద్దు, నాకు జ్ఞానం కావాలి, ఐ వాంట్ జ్ఞానం అంటే 72 శ్వాసలు చేయండి. 72 శ్వాసలు కనుక మీరు చేయగలిగితే ఇంకా అన్నీ వచ్చేస్తాయి అందులో, ఆల్ అనమాట. ఓకే. అది చెయ్యండి.
ఈ మూడిటికి తేడాది. ఈ రెండిట్లో ఏ కళలో అయినా మీరు బాధపడుతూ ఎవరన్నా బాధపడుతూ కనపడితే మీరు వాళ్ళకి క్షమాపణ చెప్తూ పగటిపూట ధ్యానం చేయండి. అదే కర్మ విపాకం. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ని అడగండి. నెక్స్ట్ ఎవరు? నమస్తే సార్. మనస్వి, ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్ సార్. అవునా? అమ్మ, నువ్వు కూడా ధ్యానం ఐఎమ్ సో చేసేస్తున్నావు. లక్కీ టు టాక్ టు యూ సార్. ఆ? ఐఎమ్ సో లక్కీ సార్ మీతో మాట్లాడడానికి. అవునా? నేను కూడా లక్కీ నీలాంటి బుడ్డ శిష్యురాలు ఉండడానికి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఓకే. టీ షర్ట్ చాలా బాగుంది సార్. బాగుందా? నిన్నే నేను ఇది నేపాల్ నుంచి తెచ్చి నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. నేపాల్. ఓహో, ఆ, బాగుంది సార్. ఓకే. సార్ ఈసారి నీకు అయితే కొని నేను పెడతాలే. మహావతార్ నరసింహ మూవీ చూసాక ఆ, ప్రహ్లాదుడు స్టోరీ ఉంటది కదా సార్, ఉమ్, దాంట్లో మొత్తం నేను లీనమైపోయాను. ఆ ఉమ్, నారాయణతో చాలా కనెక్టివిటీ అయ్యాను. ఉమ్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఉంటది కదా ఉమ్, మంత్రం, అది చదువుతుంటే నాలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. నాకు తెలియకుండా నేనే నవ్వుతున్నా. నారాయణుడితో ఎంత కలిసిపోయానంటే చాలా కనెక్ట్ అయ్యాను సార్ దాంతోటి. ఆ మూవీ దాంతోటి. ఉమ్. గ్రేట్. ప్రతిరోజు అది 3 మినిట్స్ సాంగ్ ఉంటది. ఆ 3 మినిట్స్ సాంగ్ పెట్టుకొని మ్యూజిక్ కాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ సాంగ్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తా. దాని తర్వాత మళ్ళీ మమ్మీ మ్యూజిక్‌తో కూడా చెయ్యి అప్పుడు కొంచెం సేపే చేస్తా. నాకు ధ్యానం చెయ్యాలని ఉంది కానీ నేను నా శరీరం అంతా సహకరించట్లేదు. ఎందుకో ఎమ్మటే లేస్తున్నాను. చాలులే నాకేమో కాసేపు. ఎంతసేపు చేస్తున్నా 10 నిమిషాలు చాలు నీకు. నాకేమో మమ్మీ వాళ్ళు మంచిగా ఎక్కువ సేపు చేస్తారు చూడు. వాళ్ళు పెద్దోళ్ళు కదా, అట్లా వాళ్ళు చేయాలి. చెయ్యగట. వాళ్ళు పెద్దవాళ్ళు కదా నాన్న, వాళ్ళు చెయ్యాలి. నీకు అంతసేపు అక్కర్లా. నీకు 10 మినిట్స్ ఎనఫ్. ఓకే. 10 మినిట్స్ ధ్యానం చేయి. చక్కగా ఏమన్నా నాలెడ్జ్కి సంబంధించినవి విను. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయి. చిల్డ్రన్స్ గ్రూప్లో పైగా ఉన్నావు నువ్వు? నాకు కళలు కూడా వస్తాయి సార్. కళలొస్తే నాకు అర్థం కానివి హైమా మేడంని అడుగుతా. హైమా మేడం నాకు ఎమ్మటే ఆన్సర్ ఇస్తారు. ఇట్లా జేయాలి, అట్లా జేయాలి అని. పైగా ఉమ్, నేను నారాయణుడితో కనెక్ట్ అయ్యాక నాకొక టంగ్ పవర్ వస్తుంది. నాకొక థింకింగ్ వస్తుంది. అంటే ముందు జరగబోయేది నాకు మైండ్‌లో వస్తుంది ఆలోచన. ఉమ్, ఒకసారి తిట్లు తింటా. ఎందుకో అట్లా పొద్దున ఆలోచనొచ్చింది. స్కూలుకి వెళ్ళాక నన్ను తిట్టారు గూడా. ఉమ్. దాని తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యా. నాకు కొంచెం థింకింగ్ ఉంది. దాని మీద ఫోకస్ జేశా. అప్పుడే నాకు మంచి గ్రేడ్ గూడా వస్తుంది. అంటే మంచి మార్క్స్ వస్తున్నాయి నాకు. నారాయణ్‌తో కనెక్ట్ అయ్యాక. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలా బాగుంది. ప్రహ్లాదుడి సినిమా మొత్తం చూసావా? యెస్ సార్. ఇప్పటికి పాతది కూడా 4 సార్లు చూసా. ఓల్డ్ మూవీ కూడా ఉంది. ప్రహ్లాదుడు ఓల్డ్ మూవీ కూడా ఉంది. అది కూడా చూడు. ఓకే. ఓకే సార్. ఆ మూవీ చూసి నేను ప్రహ్లాదుడి క్యారెక్టర్కి ఇన్స్పైర్ అయిపోయి మా అబ్బాయికి ప్రహ్లాద్ అని పేరు పెట్టా. తెలుసా? మా అబ్బాయి పేరు ప్రహ్లాద్. ఓకే, నైస్. ఏ ఊరు మీది? ఖమ్మం సార్. ఆ? ఖమ్మం సార్. ఎక్కడది? ఖమ్మం సార్. నమస్తే ఖమ్మమా? సార్. ఓకే, ఓకే. ఖమ్మం. ఒకసారి నువ్వు? తపోనం తీసుకురా పాపను నువ్వు. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఎప్పుడన్నా నేను హాలిడేస్ వచ్చినప్పుడు సార్ నేను ప్రహ్లాదుడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను సార్. ఆ అంటే క్యారెక్టర్లో మరీ అంత ఇన్వాల్వ్ అవ్వకో. నువ్వులా ఉండు, ప్రహ్లాదులా ఉండొద్దు. బట్ ఆ కాన్ఫిడెన్స్తో ఉండు. ప్రహ్లాదుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో నువ్వు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండు. నన్ను నారాయణుడు కాపాడుతాడు అని ప్రహ్లాదుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో నువ్వు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండు. అందరితో అంతే ప్రేమతో ఉండు. ఓకే. ప్రహ్లాదుడిలా ఉండకూడదు. ప్రహ్లాదుడిని ఇన్స్పైర్ అవ్వాలి నువ్వు. ఓకే. నువ్వులా ఉండాలి. ఓకేనా? బాయ్. వండర్ఫుల్. బాగుందమ్మా నీ పాప. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, థ్యాంక్ వెరీ యూ గుడ్. సార్. ఒకసారి తీసుకుంటా ఇప్పుడు హాలిడేస్కి. తప్పకుండా సార్. నేను ఓకే. చాలా చాలా నేర్చుకున్నాను సార్ మన గ్రూప్ నుంచి.
మేడంతో మీ క్లాసులు విని చాలా మారాను సార్. నన్ను నేను ఎరుకపరుచుకుంటున్నాను. ప్రతి మాట ఎవరినైనా అనే ముందు, మాట్లాడే ముందు ఎరుకలో ఉంటున్నాను సార్. ఒకప్పుడు ఇబ్బంది పడ్డా. అరే! నేనిట్లా అనకూడదు గదా! అని. కానీ ఇప్పుడు అవేర్‌నెస్ ఇంకా ముందుకొచ్చేసాను సార్. అప్ అనకుండా ఉంటున్నాను. ఇంకా అందరితో ప్రేమతో ఉండడం అలవాటయితుంది సార్. ఓకే నాన్న. వండర్‌ఫుల్. అయితే వండర్‌ఫుల్. బీ హ్యాపీ. చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్. చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాను. నాకు మేడము డాన్స్ నేర్పిస్తుంది. ఇంకా మాకి జ్యోతి మేడం నేర్పిస్తున్నారు. ఈ గ్రూప్‌తో అసలింక ఒక్క రోజైనా మాట్లాడకుండా ఉన్నా అసలు ఉండలేకపోవడం. చాలా బావుంది సార్. ఆహ్, ఓకే. ఓకే. వండర్‌ఫుల్ అమ్మా. ఆనందంగా ఉంటున్నా. అలా హ్మ్. అని మొత్తం ఇందులోనే కాకుండా మీరన్నట్టు హ్యాపీగా ఉండడం, కుటుంబంతో ఉండడం, ఇంకా ఆధ్యాత్మికంగా లైఫ్ చాలా ముందుకెళ్తుంది. అయితే ఏదో ఒక చిన్న మూలన నాకు ఇంకా ఏదో వెలితిలాగా అనిపిస్తుంది సార్. అదెందుకో అర్థం గావట్లేదు. వస్తుందిలే. ఆ టైమొస్తుంది. నువ్వు చేయాల్సిన వర్క్ చేయటం లేదు. అందువల్ల నీకలా ఉంది. అందుకని వీలైనంత వరకు సేవ చేస్తూ, వీలైనంత వరకు హ్మ్. ప్రకృతిలోకెళ్తా ఉండు. ఓకే. హ్మ్. మా ఇంటి ఎదురుంగా ఉన్న వృద్ధాశ్రమంకెళ్ళి వాళ్ళకి ధ్యానం చేయిస్తాను సార్. హ్మ్. ఓకే. మీ క్లాసులు మన దగ్గర ఉన్నయి కూడా నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి. అంటే ఓకే. వీక్లీ 3, 4 టైమ్స్ ఎళ్లి ధ్యానం చేపిస్తుంటాను సార్. వెరీ గుడ్ అమ్మా. బావుంది. నైస్. ఓకే. థాంక్ యాహ్! యూ సార్. థాంక్ యూ సో మచ్. యాహ్! ఓకే మనస్వి. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎవర్రా? ఇందిరమ్మ. సార్ నమస్తే సార్. కెమెరా లేదా నీది? సార్. ఆ! చెప్పు. చాలా బాగుంది సార్. లైఫ్‌లో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా బ్యాలెన్స్‌గా ఉండడం మేడం గారు నేర్పిస్తున్నారు. హ్మ్. ఫాలో అవుతున్నాను. హ్మ్. తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ ఏందంటే పనున్నప్పుడు పని మీద ధ్యాస, పని లేనప్పుడు శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఓహ్! సూపర్. ఆ! జూన్‌లో జూన్‌లో కొత్త స్కూల్‌కొచ్చాను సార్. హ్మ్. మన ఆడియోస్, మెడిటేషన్ ఆడియోస్, తర్వాత బాబా గారితో మాట్లాడడం ఎలా, హ్మ్. స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్ ఆ క్లాసెస్ మా టీచర్స్‌కి ఫార్వర్డ్ చేశాను. చాలా బాగున్నాయి అన్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఓకే వెరీ అమ్మా. ఆ! ఓకే. బాయ్. నెక్స్ట్. అమూల్య. హాయ్ సార్. ఒక్క నిమిషం ఉండు. హలో. చెప్పమ్మా అమూల్య. సార్ నేను డైలీ 72 శ్వాసాలు చేస్తున్నాను. వెరీ అయితే గుడ్. మాస్టర్స్ ఏది అడిగితే అది చూపిస్తున్నారు సార్. నాకేంటంటే మొత్తం మిరాకిల్‌గా ఉంది. ఆహ్, అయితే జ్ఞానసిద్ధి కావాలి, వాక్కు శుద్ధి అదంతా కావాలి. ఆహ్,
విశ్వానికి సేవ చేయాలి. యాక్చువల్లీ అటాచ్‌మెంట్‌లో ఉండకూడదు. నేను బంధంలో ఉండకూడదు అని ఇవి పెట్టుకున్నాను సార్. అయితే నేను బంధంలో ఉండొద్దు. నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఒక విషాదం నుంచి నేను ఇది నేర్చుకున్నాను. ఉండకూడదు ఇంకా అని. పిల్లల విషయంలో గూడా అది నా బాధ్యత గానీ, నేను దాన్ని బంధంలో పెట్టకూడదు. వాళ్ళు లేకపోతే నేను ఉండలేను. నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అనేది ఎవరికీ ఉండరాదు అని నా పిల్లలకి నేను ట్రైనింగ్ ఇస్తున్నా. నేను ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అయితే లాస్ట్ టైమ్ మీ క్లాస్ అయినప్పుడు నేను వచ్చాను సార్ ఫస్ట్ క్లాస్‌కి. నా చిన్న కూతురు బాగా టార్చర్ పెట్టింది సార్. అంటే 5 మినిట్స్‌కి కాల్ చేయడం, ఇరిటేట్ చేసింది చాలా. అయితే తట్టుకున్నా ఆ రోజు వార్నింగ్ ఇచ్చాను వాళ్ళకి చేయకూడదు అనేసి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీది సెకండ్ క్లాస్ అయినప్పుడు చెప్పాననమాట. "నువ్వు నన్ను సతాయించొద్దు. నేను క్లాస్‌కెళ్తున్నాను. ఫోన్‌లు చెయ్యొద్దు నువ్వు" అన్నాను. "నువ్వు ఇలా చేస్తే నేను నీతో మాట్లాడను. నేను ఇంటికి గూడా రాను. నన్ను ఇరిటేట్ చేయొద్దు నువ్వు" అన్నాను. ఆ రోజు అసలు ఫోనే చేయలేదు సార్. ఫోను చేయలేదు. నా మైండ్ అంతా ఇంకా ఫోను మీదనే. నేనక్కడ క్లాస్ వినట్లేను. ఇదెందుకు చెయ్యట్లేదు? ఇది ఎందుకు నాతో మాట్లాడట్లేదని అది నన్ను చేయకపోయినా నేనే ఆ ఫోను పట్టుకొని దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆలోచించి నేను ఇంటికెళ్ళిపోవాలని ఆ రోజు తొందరగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అది నాతో చాలా బావుంది సార్. ఆ రోజు నుంచి ఒక 1 వీక్ వరకు. అంతకుముందు నేను 72 శ్వాసలో అడిగింది ఇదే. నేను అటాచ్‌మెంట్‌లో ఉండగూడదు. దీంట్లో ట్రైనింగ్ నేను తీసుకోవాలని అడిగాను. అడిగిన తర్వాత ఇది అయ్యింది సార్. నేను 1 వీక్ చాలా హ్మ్. బాధపడ్డాను. చాలా బాధపడ్డా. అంటే ఎమోషనల్ అయిపోయా. అది నాతో బావుంది. నాకు నచ్చినట్టుంది. అయితే నేను క్లాసులు చెప్పడం కూడా నేను చేయలేకపోయాను. అంటే క్లాస్‌లు వినడం గాని, దేని మీద మైండ్ లేదు. ఇంక తన గురించే ఆలోచిస్తున్నాను. ఆలోచించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది సార్. తన టార్చర్ నాకు మళ్ళీ పెడుతుంది. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ జేసినప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే సార్, తను నన్ను బాధ పెడితేనే నేను స్ట్రాంగ్ అవుతున్నా. తను ప్రేమతత్వంతోటి ఉంటే ఎమోషనల్‌గా అయిపోతున్నా. అయితే తను ఎంత బాధ పెట్టినా దాన్ని నేను అంగీకరించి, నేను స్ట్రాంగ్ అవ్వడానికి అది మాస్టర్స్ ఇస్తున్నారేమో అని నాకనిపించింది సార్. తనలా టార్చర్ పెడితేనే నేను ఎదుగుతున్నాను. తను నాతో బావుంటే మాత్రము నేను బంధంలో పడిపోతున్నాను. అది తెలుసుకున్నాను సార్. నా కూతురే నాకొక గురువయిపోయింది. అది మీతో షేర్ జేసుకోవాలనుకున్నాను. ఇంకొకటేంటంటే సార్, నేను విశ్వానికి సేవ చేయాలి, క్లాసులు చెప్పాలి అనుకున్నప్పుడు డిలే అవుతుంది కొంచెం బిజీ ఉండడం వల్ల. అయితే మొన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా పాప మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంది. అయితే ఈ చెవు నొప్పొచ్చిందనమాట నైట్. 1:00 కాల్ చేసింది. "మమ్మీ నాకు పెయినొస్తుందంటే" పిన్నితో ఏయించుకో మెడిసిన్ అంటే వేయించుకుంది. వేయించుకున్నా గూడా పెయిన్ తగ్గలేదు. చాలా ఎక్కువుంది. అప్పుడు నైట్ 1 అవుతుంది సార్. అయితే రాలేకపోయినా "వస్తా నాన్న మార్నింగే" అని చెప్పాను. అదేం చేసిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే వరకి నాకు ఎదురుగా వచ్చి "అసలు నాకు పెయిన్ లేదు మమ్మీ. నేను బాగా పడుకున్నా" అంటే ఎందుకు మెడిసిన్ యేసుకున్నందుకు" అంటే "లేదు మమ్మీ నేను నైట్ కర్మ విపాక ధ్యానం చేసుకున్నాను. చేసుకున్నాక నాకు ఆ పెయిన్ లేదు" అంటే "ఎలా చేసుకున్నావు నువ్వు" అంటే "నేను ఈ బాధ పడుతున్నా అంటే ఈ బాధను ఎవరికో పెట్టినాను గదా!" అని దేవుడితో నేను చెప్పుకున్నాను. అట్లా ధ్యానం చేసి పడుకుంటే నాకు ఆ పెయిన్ లేదు మమ్మీ పోయింది అని జెప్పింది. సార్ ఎలా అంటే ఏ బాధ, భయమొచ్చినా గూడా తను నైట్‌లో కూర్చుంటుంది, చేసుకొని పడుకుంటుంది సార్. అయితే నాకనిపిచ్చింది, అరే! నా కూతురు డైలీ చేసుకుంటుంది. ఇప్పుడు నేను దీపం పెట్టినప్పుడు, ఆ దీపంతో కనెక్ట్ అయ్యి నేను ధ్యానం చేసుకుంటాను అమ్మవారి ముందు కూర్చొని. తను ఒక దివాళీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాలాగే చేస్తుంది. అంటే దీపం పెట్టేసి కూర్చొని ధ్యానంలోకెళ్ళిపోతుందామె. అయిపోయిన తర్వాత నాకనిపిచ్చింది. ఆహ్, నేను పెద్దవాళ్ళకి గాదు, చిన్న పిల్లలకి నేర్పియాలి అని చెప్పేసి ఈరోజు స్కూలుకి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నేను విశ్వానికి సేవ చేయాలి అన్నప్పుడు ఎలా చేయాలో అర్థం గాలేదు. నాకేంటంటే నా కూతురుతో నాకు హింట్ ఇచ్చినట్టు అనిపిచ్చింది. ఈరోజెళ్లి ప్రిన్సిపల్‌తో మాట్లాడి స్కూలులో ధ్యానం చెప్పడానికి మాట్లాడుకున్నాను సార్ సాటర్‌డే. నా కూతురే ఇంత మారిందంటే కొంతమందినైనా నేను మార్చలేనా? అది ఎంత డేర్‌గా సార్ చాలా పెయినుంది. అది తట్టుకొని ధ్యానంలో తగ్గించుకుంటుంది. ఏది నా వరకు రానివ్వట్లేదు. ఒక ధైర్యం అన్నమాట. ధ్యానంతో తగ్గిపోతది. అంటుంది మమ్మీ నాకిట్లా ఫీవరొచ్చింది. నాకు ఏదొచ్చినా గూడా స్టమక్ పెయినొచ్చినా నేను ధ్యానం చేసుకుంటున్నా, పడుకుంటున్నా. మళ్ళీ చెప్తుంది సార్ నేను కర్మ విపాకం చేసుకుంటున్నా అని. అది ఎప్పుడినిందో ఏమో తెలీదు సార్ నాకు. నా కూతురు నుంచే నేను అన్నీ నేర్చుకుంటున్నాను.
అది గ్రేట్ గా నేను చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. బాగుంది, వండర్ఫుల్. వాళ్ళ పాపకి చెప్పలు కొడదాం. ఏంటి తన పేరు? మోక్షనా? మనోజ్ఞ దా, ఉందా పక్కన? పిలు. దా, దా. ఉంది సార్. రా, ఆహా, మోక్ష. పారిపోయిందా? సరే. ఫ్రెండ్ ఇట్రా. సో పిల్లలే మీ గురువులు. ఎందుకంటే చాలా మంది మనమే మాస్టర్స్ అంటే మన పరంపరలో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అద్భుతమైన మాస్టర్స్ అన్నమాట. అందుకని వాళ్ళని మనం కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. ఏ మోక్ష, చేస్తున్నావా ధ్యానం? ఓసిని సార్ అందరికీ నేర్పిస్తుంది సార్. ఓకే, నైస్, వండర్ఫుల్ అమ్మా. అలాగే ముందుకెళ్ళిపో. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు పిల్లలకి స్కూల్స్ తిరిగి పిల్లలకి క్లాసెస్ చెప్పు. ఓకే, అది బెస్ట్. ఆ ప్రాజెక్ట్ చెయ్యి. ఓకే, నెక్స్ట్. పుష్ప మాట్లాడు. బాగున్నారా సార్? బాగున్నాను. బాగాలేదా? ఇంత కలర్ఫుల్గా ఉంటే బాగున్నాను అడుగుతావు, తెలివి తక్కువదన్నా. ఏం అర్థం కావటం లేదు సార్. ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు? పిల్లలతో ఏం చేస్తున్నావు? డ్రీమ్స్ ఒకటి సరిగా గుర్తుండటం లేదు. నాకు అసలు గుర్తుండవు, నేనెవడో చెప్పుకోవాలా? ధ్యానంలోకి వచ్చాక చాలా గుర్తుండవు మనకి, మతిమరుపు వస్తుంది. అది మతిమరుపు కాదు, అది అనాసక్తి. ఓకే, మీ ఆయన నీకు వడ్డానం కొని పెడతాను అన్నాడు అనుకో, అది చచ్చినా మర్చిపోవు. ఓకే, అదే రేపు పొద్దున నా పొద్దున్నే క్యారేజ్ కట్టి నేను వెళ్ళాలంటే మర్చిపోతాం. ఎందుకనంటే అనాసక్తి. మనం అనాసక్తిగా ఉంటాం అనమాట. చాలా వరకు భౌతిక ప్రపంచం మీద చాలా వరకు మీకు తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎప్పుడైతే మీరు వచ్చారో భౌతిక ప్రపంచ వాసనలు తగ్గిపోతాయి. తగ్గిపోవడానికి కారణం అనాసక్తి, అంతే, ఏం లేదు. ఇంతకుముందు ఉన్నంత ఇంటెన్షన్ మీకు లేదు ఆ భౌతిక ప్రపంచం మీద. చుట్టాలు, బంగారం, నగలు, ఇల్లు, గొప్పలకు చెప్పుకోవటాలు, వస్తువులు కొనుక్కోవటాలు, అది తగ్గిపోవడంతో ఆసక్తి తగ్గిపోతాయి కూడా, అవి తగ్గిపోతాయి. అప్పుడు మీ ఫోకస్ ఇటు తిరిగింది అనమాట. అది మంచిది అది. అందుకని దాన్ని ఏదో నార్మల్గా నెట్టుకొచ్చేయండి అంతే. నేను ఎలా అన్ని మర్చిపోతాను అనుకున్నావు? నేనైతే బజార్ వెళ్ళేటప్పుడు అన్నీ రాసుకుంటా, పెన్ మీద రాసుకొని ఫోటో తీసుకొని వాట్సాప్లో పంపిస్తుంది మా మేడమ్. నేను అది జాగ్రత్తగా ఒక్కొక్క టిక్ పెట్టుకొని చేస్తా. అది సహజమైంది, అది అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం. కొంచెం సంబంధం లేనట్టు అనిపిస్తూ ఉంటది నాకు. అనిపిస్తుంది అంతే. ఏదో పాట ఉంది కదా, ఎగిరిపోతే ఎంత బాగుంటుందని. ఇక్కడ అందరికీ ఉంది. అన్నీ వదిలేసి ఊరు దారి ఊరిని వదిలి, మొగుడు దారి మొగుడిని వదిలి, పిల్లల దారి పిల్లని వదిలి ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అందరికీ ఉంది. సంబంధం లేదు మనకి, నిజంగానే సంబంధం లేదు, కానీ మరి ఉండాలి. ఒక బెలూన్కి, హైడ్రోజన్ బెలూన్కి దారం కట్టి వెయిట్ కడితే అది ఎలాగైతే ఉండాలో అలా ఉండాలి మనం. అందుకని భౌతికంగా ఆత్మపరంగా ఎదిగినప్పుడు మనం భౌతికంగా లాక్ చేసుకోవాలి, ఆత్మపరంగా లాక్ చేసుకోవాలి, రెండు ఉండాలి. అర్థమైందా? అందుకని భౌతిక ప్రపంచంలో కూడా మీరు అప్పుడప్పుడు ఉండాలి. ఫ్యామిలీలతో వెళ్ళాలి, వాళ్ళ చుట్టాలతో గడపాలి, కాసేపు టీవీలు చూడాలి, అట్లా మల్టీ అనమాట. మధ్య మధ్యలో జస్ట్ కొంత అనమాట. లేకపోతే మీరు ఆ వాసన పోతుంది. భౌతిక వాసన ఉండాలి. ఇంకేమనిపిస్తున్నాయి చెప్పు. అంతేనా? అంతే సార్. ఓకే, నెక్స్ట్. అమ్మాజీ, నమస్తే సార్. ఏం చేస్తున్నావు? సాధన చేసుకొని మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను సార్. ఏం చేసుకొని? ధ్యానం చేసుకొని సాధనలో బయటకు వచ్చి మీతో ఎప్పుడు మాట్లాడతానా అని చూస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్నానం చేసుకుని అన్నట్టు వినపడింది నాకు. ఓకే, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లోనే నేను చాలా మారానని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ మాటల వల్ల, మీరు చెప్పే క్లాసుల వల్ల, మీ వీడియోలు ప్రతిదీ నేను వింటాను సార్. ఆ వీడియోలు విని ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బందులతో మీ దగ్గరకు వచ్చాను సార్. అప్పుడు వచ్చినప్పుడు నేను వచ్చి రాగానే మీరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఆ మాట విశ్వం నాకే ఇచ్చిందన్న అనుభూతి అయితే నేను చెందాను సార్. అక్కడికి వచ్చి మా బాబు గురించి కూడా మీకు చెప్పాను, ఇలా ప్రాబ్లం సార్ అనేసి.
ఆ విషయంలో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాతకి నా సమస్యల్లోని మీ మాటల వల్ల ధైర్యం తెచ్చుకొని నేను చాలా ముందుకు వెళ్తున్నాను సార్. ఏది అనకూడదో, ఏది అనాలో అనే ఆలోచన, ఏ పని చెయ్యాలి, చెయ్యాలి, చేయకూడదనే పనిలోని కూడా నేను చాలా ఆలోచన చేస్తున్నానండి. తర్వాత బాబుకి కూడా ఢిల్లీలో జాబ్ వచ్చి అక్కడ ఉంటున్నాడండి. అంతా బానే ఉంది సార్. మీ దయ వల్ల మేడం గారి క్లాసులు చెప్పడం వల్ల ఏదన్నా డౌట్ వస్తే హైమ మేడం గారిని మాట్లాడడం, మనసు ఏమన్నా కొంచెం కష్టంగా అనిపించినప్పుడు మేడం గారి సలహా తీసుకోవడం, ఇలా ముందుకెళ్తున్నాను సార్. వెరీ గుడ్ మీరు నాన్న, వెరీ చెప్పిన గుడ్. క్లాసులు, వీడియోలు సార్ నేను. ఏదైనా మీకే కృతజ్ఞతలు సార్. మేడం గారికి మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎప్పుడు ఏదో ఒక ఆలోచిస్తూనే ఉండేదాన్ని సార్. కానీ ఇప్పుడు ఏమి ఆలోచన లేదండి. ఏ చిన్న టైం దొరికినా కాసేపు కూర్చొని నేను సాధన చేసుకోవాలి అన్న ఆలోచనలోనే ఉన్నాను సార్. మిగతా ఏ ఆలోచన రావట్లేదు సార్ నాకు. ఏ ఇబ్బంది వెరీ కూడా గుడ్ నాకు నాన్న. రావట్లేదండి. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇదంతా మీ దయ. నేను ఈ ధ్యానంలోకి వచ్చి మిమ్మల్ని నా కలిసిన దయ్యం లేదమ్మా, నా దయ్యం లేదు. నువ్వు కష్టపడ్డావు వచ్చింది అంతే, మా దయ్యం లేదు. ఓకే, ఈ నీ మార్గంలోకి శ్రమ. వచ్చిన తర్వాత సార్ నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను సార్. ఉమ్, అసలు హ్యాపీ కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉండేదాన్ని. అన్నీ మర్చిపోయి నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే అదంతా మీరు చెప్పే క్లాసులు, మీరు చెప్పే మాటల వల్ల నేను నేర్చుకున్న ఇది సార్. తెచ్చుకున్న ధైర్యం. చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్. అలాగే ఉండండి, అందరికీ ధ్యానాన్ని చెప్పండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీకాంత్. హాయ్ వంశీ సార్. ఏంటయ్యా, ఏం సంగతిలో? సార్ అంతా ఎలా హ్యాపీగా ఉంది సార్. ఎలా నడుస్తుంది యూత్ గ్రూపు? చాలా చక్కగా నడుస్తుంది. అంత హ్యాపీ, ఉమ్, మాస్టర్స్ దయ వల్ల అట్లా హ్యాపీగా ఉంది. నేను లాస్ట్ 3.5 ఇయర్స్ నుంచి సద్గురు సరస్వతిలో జాయిన్ అయ్యాను సార్. సో, ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే నాకు గైడ్ కింద హైమ మేడం ఇచ్చారు. సో, అక్కడి నుంచి మేడం ఫాలో అవుతూ చక్కగా హ్యాపీగా ముందుకు నడుస్తున్నాను. సో, అట్లా యూనివర్స్ మీ ద్వారా నాకు యూత్ గ్రూప్ ఇచ్చింది. సార్ అట్లా అట్లా హ్యాపీగా నడుస్తుంది. మొన్న ఓకే. ఒక డ్రీమ్ వచ్చింది సార్. లైక్ అంటే యూనివర్స్‌కి మనం హెల్ప్ చేస్తే మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారన్నట్టుగా. సో, మొన్న రీసెంట్‌గా ఒక డ్రీమ్ వచ్చింది సార్ అది. అది హైమ మేడం కూడా చెప్పాను. సో, మేడం ఏమన్నారంటే నాకు కొంచెం అప్రిషియేషన్ జరిగింది. మాస్టర్స్ నుంచి అన్నారు. అదేంటంటే సార్ లైక్ ఒక డ్రీమ్ ఏంటంటే నేను గుంటూరులో హిందూ కాలేజ్ ఒకటుంది సార్. సో, అక్కడికి వెళ్ళాను. సో, అక్కడికి వంశీ సారు, సుకన్య మేడం, హేమ మేడం అట్లా కొంతమంది అన్‌నోన్ పర్సన్స్ మేడమ్స్ అలా పేరెంట్స్ కూడా వచ్చారు. సో, అక్కడికి వచ్చిన తర్వాత అంతా చూస్తున్నాను. ఇక్కడే నేను ఈ హిందూ కాలేజ్‌లో కొన్ని ఎగ్జామ్స్ రాశానని అట్లా అందరూ చెప్పుకుంటా వస్తున్నాను. చెప్పుకుంటే సడెన్‌గా మదరొచ్చి ఏమన్నారంటే, "నీకు అక్కడ నీకు హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది. నీకు మాస్టర్స్ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు" అన్నారు. సో, నేనెళ్లి చూస్తున్నాను సార్. చూస్తుంటే అక్కడ నిజంగా నా బాడీ నేను చూసుకున్నాను. అదంతా బానే ఉంది. అప్పుడు అమ్మంట ఒక క్వెషన్ అడిగిందంట సార్ ఇట్లా హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు. "నువ్వెందుకు పుట్టావు?" అని అడిగిందంట సార్. సో, అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇలా సజ్జన సాంగత్యం కోసం పుట్టాను అని చెప్పానంట సార్. ఇదంతా నాకు డ్రీమ్‌లోనే అమ్మ చెప్పింది. సో, ఆ బిట్ అయిపోయిన తర్వాత ఇంకో బిట్ ఏంటంటే ఆహ్, మెడలో ఒక లైక్ బ్లూ కలర్ సంబంధించిన ఐడీ లాంటిది ఒకటుంది సార్ అది. సో, అది మాస్టర్స్ ఏం చేశారంటే, ఆ బ్లూ కలర్ ఐడీ కార్డ్ తీసేసి రెడ్ కలర్ సంబంధించి వేశారు. సో, అలా ఏస్తే నేను అడిగాను మాస్టర్స్ ఎందుకు మాస్టర్స్ ఇట్లా రెడ్ కలర్ వేశారు అంటే, అప్పుడు మాస్టర్స్ ఏమన్నారంటే, "ఇలా పాప ప్రక్షాళన చేశాము. దాన్ని చేయటం కోసమే నీకు ఇలా ఐడీ కార్డ్ మార్చాము" అని చెప్పారు సార్. సో, ఇట్లా డ్రీమ్‌లో పాప ప్రక్షాళన జరిగింది నీకు అన్నట్టుగా డ్రీమ్ వచ్చింది సార్. ఇలా వచ్చింది సార్ డ్రీమ్. ఎప్పుడొచ్చింది ఇది? ఒక 4 డేస్ బ్యాక్ వచ్చింది సార్. ఓ వండర్ఫుల్. అంటే నీకు హార్షల్ సర్జరీస్ అవి జరిగినాయి. వండర్ఫుల్, అది వండర్ఫుల్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. సో, అట్లానే కొన్ని క్వెషన్స్ ఉండేవి సార్. అట్లా అంటే యూత్‌కి రిలేటెడ్ సంబంధించిన క్వెషన్స్ ఒకటున్నాయి. ఉమ్, అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా యూత్ మెడిటేషన్ మీద బాగా ఇంట్రెస్ట్‌గా వచ్చి సడెన్‌గా వాళ్ళు వెజిటేరియన్‌గా ఉంటున్నారు. మెడిటేషన్ బాగా చేస్తున్నారు. బట్ సడెన్‌గా మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సార్. అంటే వండాల్సిందే, నాన్ వెజ్ తినాలి మీరు. అవి వండకపోతే పిల్లలు సరిగ్గా పుట్టరు కదా! అన్నట్టుగా అంటే నాన్ వెజ్ తినాలని పట్టుపడుతున్నారంట సార్. సో, వీళ్ళు గూడా ఏం చేయలేకపోతున్నారంట సార్. ఇష్టం లేకపోయినా మరి ఎట్లా దీని నుంచి ఎలా తప్పించుకోవాలని డౌటొచ్చింది సార్ అది.
తప్పించుకోవడం ఏం లేదు. అది వాళ్ళకి జరిగే పరీక్ష అది అంతే. వాళ్ళు అప్పుడు పెళ్లి చూపుల్లోనే చెప్పుకోవాలి ఆ గోల అంతా. పెళ్లి చూపుల టైంలోనే మేము నాన్ వెజ్ తినమండి, నేను వండనండి అని చెప్పుకోవాలి. అది వాళ్ళ పరీక్ష అది. వాళ్ళు ఆ, ఎదుర్కోలేదు. అంతేగాని మా అన్- ఆయన చెప్పాడండి తింటున్నానంటే, అదే భర్త నీ ప్రాణం తీస్తాను, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటాను, ప్రాణం తీసుకో అంటే తీసుకుంటుందా? అట్లా లేదు సార్. అంతా వంకర అంతే. వాళ్ళకి తినాలని లోపల ఉంది కాబట్టి ఆడు దొరికాడు అంతే. అందుకని మీ పరీక్షలో ఫెయిల్ అంతే. ఓకే. దాన్ని మనం ఏం చేయలేం. ఓకే. సో ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారంటే అంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. అంటే లైక్ అంటే లైఫ్ పార్ట్నర్ ఎలా చూస్ చేసుకోవాలి అని అడిగారు సార్ యాక్చువల్గా. అవి నేచర్లో ధ్యానంలో కూర్చొని సంకల్పం పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక పార్ట్నర్ కావాలి, ఎవరిని చేసుకోవాలో తెలియదు నీ కానీ, ఎవరు నీ కోసం డిజైన్స్ ఎవరు ఉన్నారో తెలియదు. అందుకని ధ్యానంలో కూర్చొని మాస్టర్స్, నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను ధర్మంలో నడిపించే వ్యక్తి నాకు పంపించండి అని కోరుకో. ఓకే. ఓకే. వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు నీ దగ్గరికి. వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని ఫాలో అయిపోవడం అంతే. అదే చెప్పాను సార్. బట్ మీ ద్వారా వినాలని అసలు. అందరూ కూడా మా పాపకు పెళ్లి చేయాలి, ఎటువంటి అల్లుడు రావాలి, ధర్మంలో నడిపించే వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి, అంతే. ధర్మం అన్న పదం వాడాలి. అప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. మళ్ళీ మోకాలు అడ్డం పెట్టుకోకుండా అంత ఆస్తి లేదు, ఇంత అప్పులు లేవు, ఇవన్నీ ఆలోచించకుండా చేసుకోవాలి. చాలా మంది చెడగొట్టుకుంటారు, వస్తాయి, నేచర్ నుంచే వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లకు ముక్కు అది లేదు, లేకపోతే ఇదిగో ఈ పిల్లోడికి ఆస్తి లేదు, ఏదో ఒక వంకలు పెట్టుకుంటారు. వంకలు పెట్టుకొని వాడికి 30-40 ఏళ్ళు వచ్చిన దాకా అలా ఉంచుతారు. అదంతా కామన్. అందులో ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవును. ఎందుకు అవ్వట్లేదంటే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అందుకని ఎక్స్పెక్టేషన్స్తో పెళ్ళిళ్ళు చేయకూడదు, ఇష్టంతో చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో బాగుంటుంది, ఇష్టంతో చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అర్థమైందా? సార్ ఓకే సార్. ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మెడిటేషన్ మీద బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అంటే రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ గాని, రిలీజియన్ గాని. సో మెడిటేషన్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. బట్ మనం మెడిటేషన్ ఎక్కువ ఎక్కువ హిందూ రిలేటెడ్ సంబంధించిన మ్యూజిక్ షేర్ చేస్తున్నారు కదా! సో అని చెప్పి కొంతమంది ఏమంటే నాన్ రిలీజియన్ అంటే వేరే రిలీజియన్ సంబంధించిన వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉన్నా చూసి రాలేకపోతున్నారు సార్. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఎలా సజెస్ట్ చేయాలి? వాళ్ళకి మనం సపరేట్ మ్యూజిక్స్ పెడదాంలే. మీ యూత్ గ్రూప్ కాబట్టి నువ్వు, ఇవన్నీ స్పిరిచువల్ గ్రూప్స్ కాబట్టి ఇటుకి చెల్లుతుంది, యూత్ గ్రూప్లో చెల్లదు. నువ్వు ఫ్లూట్ మ్యూజిక్సే పెట్టేసుకో. ఓకే. అది ఓకే సార్. అంటే ఒక పెద్దవాళ్ళొచ్చినా, ఎవరొచ్చినా సరే ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు అటైతే. పెట్టుకో, అది ఇష్టం. అది ఎవరిష్టం వాళ్ళదండి. మీరు గ్రూప్లో పెడతాము, మీకు ఇది రిలిజియన్కి సంబంధించింది కాదు, అన్నీ పెడతాము అని చెప్పు. అలా మా అంకల్ చెప్పినాడు ఎప్పుడు చేయడయ్యా, ఆడి మూర్ఖుడు. ఇవాళ ఉంటాడు, నువ్వు వాడి కోసం ఏదో ఫ్లూట్ మ్యూజిక్ పెట్టినా ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతాడు. అందుకని వాళ్ళు పట్టించుకోకు. ఓకే. ఓకే. సార్ ఇంకో క్వెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమంది లేడీస్ అంటే లేడీస్ సైడ్ నుంచి క్వెషన్ వచ్చింది. సో వాళ్ళేంటంటే చిన్నప్పుడు తెలియక ఏదో తప్పు చేసి ఉంటారు సార్. అంటే పెద్ద పెద్ద తప్పులు కాదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేనివి. అట్లాంటి మిస్టేక్స్ చేసినప్పుడు తర్వాత రియలైజేషన్ అయ్యారు. అంతా మంచిగా మారేసారు. అంతా ఫైన్. దాని తర్వాత వాళ్ళు పెట్టుకున్న గోల్స్‌కి ఈ గతంలో చేసిన మిస్టేక్స్‌ని చూపించుకొని వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే నువ్వు పెట్టుకున్న అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి సార్? తొక్కేస్తున్నారంట లేదు, అసలు. పోరాటం అంతే, పోరాటమే. ఎందుకంటే ఈ లోకం ఏంటంటే అప్పుడప్పుడు నష్టపోయావు కాబట్టి ఇంక నువ్వు అలాగే చేస్తావని నమ్మరు. వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అసలు పేరెంట్స్కి కావాల్సింది ఏంటంటే పిల్లల మీద విశ్వాసం, కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళ దృష్టిలో పిల్లలు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చేసుకుంటానంటే ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇంట్లో గొడవ పెడతారు. వాళ్ళు వాళ్ళు ఎలాంటి వ్యక్తిని చూసినా వాళ్ళకి వాళ్ళు తెచ్చింది ఓకే అంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నువ్వు పిల్లాడివే కదా. అందుకని ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. పేరెంట్స్కి పిల్లలు ఇవ్వాల్సిన బాధ్యత ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మేము పెద్దవాళ్ళం అయ్యాము అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. అలా ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ లైఫ్లో సక్సెస్, ఫైనాన్షియల్ సక్సెస్ ఏం లేదు. ఫైనాన్షియల్గా మీకు గ్రిప్ ఉంది, జాబ్ చేస్తున్నారు, ఎంత డబ్బు వస్తుందంటే ఆటోమేటిక్గా మీ మీద వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సమాజం డబ్బుకే ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి. యూత్కి అందరికీ ఒకే మాట చెప్పు, మీరు ఫస్ట్ నెలకి మీకంటూ ఇంత సంపాదన చూపిస్తేనే పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముతారు, లేదా నమ్మరు. అదేనా? ఓకే. అది చెప్పు. ఓకే. ఇంకోటేంటంటే చాలా మంది ఒక క్వెషన్స్ రాసుకున్నాను.
అంటే కొంతమంది గిల్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ పెట్టుకుంటే కొంతమంది బ్యాక్ అండ్ మిస్టేక్ చేయడం వల్ల గిల్టీ ఉంటుంది. అంటే వీళ్ళకి మిస్టేక్ ఏమి ఉండదు. వీళ్ళ తరపున వేరే వాళ్ళు నష్టపోతారు. అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా మీద వేరే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్‌తో పెట్టుకొని వేరే వాళ్ళు డిప్రెషన్‌కి గురైపోతారు. మనది ఏ మిస్టేక్ లేనప్పటికీ. అలాంటి వాళ్ళు మన వల్ల చెడిపోతున్నారు. వాళ్ళ లైఫ్ పాడు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో గిల్టీ ఫీలింగ్ పెట్టుకుంటారు యువతల వాళ్ళు. సో, అట్లాంటి గిల్టీ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళని ఎలా తప్పించుకోవాలి అని ఫస్ట్ అడుగుతున్నాను పాయింట్ సార్. ఏంటంటే వాళ్ళు సరే ఆడు గిల్టీ పోగొట్టడానికి వీళ్ళు ఏం చేస్తారా? చేయలేరు కదా! చేయలేరు. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు. సీతాదేవి ఉంది. రావణాసుడు వచ్చి సీతాదేవిని లాక్కుపోయాడు. నేను ఆమె అంగీకరించలేదు. రావణాసుడు బాధపడ్డాడు. అయ్యో! రావణాసుడు నా వల్ల బాధపడుతున్నాడు అని అనుకుందామే? లేదు కదా! అది ఆడి కర్మ. పడితే పడనేం నేనెందుకు పడాలి? వాడు నేర్చుకుంటున్నాడని అనుకోవాలి. అంతేగాని వాడు బాధపడుతున్నాడని వీళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. మగపిల్లలు ముఖ్యంగా ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఎవడో కత్తితో చేయి కోసుకున్నాడు అనుకో, వీళ్ళు గిల్టీగా ఫీల్ అయిపోయి వాడికి సేవ చేసేస్తారు. అట్లా రాంగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎన్లైటన్మెంట్‌గా ఉండాలి. వ్యక్తిత్వంతో ఉండాలి. ఇలాంటి చిల్లర వాటికి పడకూడదు. వాడు సిగ్గుపడితే వాడు బాధపడితే పడని. ఓకే. ఇప్పుడు వాడు చెప్పింది నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు ఆ అమ్మాయి చెప్పింది నువ్వు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి బాధపడుతుంది. పడని అబ్బా! బాధపడితేనే కదా బోధపడుతది. అది బాధ కాదు, ట్రైనింగ్ అనుకో మనం. ఓకే? ఓకే సార్. అంతే. సార్ అంటే లాస్ట్ వీళ్ళని క్వెషన్ సార్. తిడతాను, మేడం వాళ్ళని తిడతాను. ఇదిగో అమ్మ మేడం తిడతాను. ఏదో తప్పు చేస్తది. బాధపడుతుంటది, ఏడుస్తుంటది. నేను ఏడవనిస్తా. ఎందుకంటే ఏడిస్తేనే కదా ఆ ట్రైనింగ్ అయిపోతది. అలాగని అయ్యో! మనం బాధపడితే అప్పుడు ఏదో సామెత ఉంది చూడు. దొందు అయిపోద్దనమాట. అందుకని వాళ్ళని బాధపడనివ్వాలి. ఆ బాధలో నుంచి వాళ్ళకి బోధన వస్తది. ఓకే సార్. ఆళ్ళని చూసి సార్ ఈళ్ళు లాస్ట్ బాధపడి, ఈళ్ళని చూసి ఆళ్ళు బాధపడి, ఆళ్ళని చూసి ఈళ్ళు ఈ బాధల కంపెనీ అయిపోద్ది. నెక్స్ట్. సార్ లాస్ట్ క్వెషన్ ఒకటుంది సార్. అది నాకు డౌట్ వచ్చింది సార్. అందరూ అంటే వింటున్నారా? చాలా మంచి క్వెషన్స్ ఇవి అందరికి ఉపయోగపడతాయి. సార్ ఏంటంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గత జన్మలో గాని దుష్కర్మ చూడాలన్నా, లేకపోతే ఫ్యూచర్‌లో ఏమైనా జరగాలన్నా, ఏ క్వెషన్ అయినా సరే మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాం సార్. అంటే ఏ మాస్టర్ అయినా పర్లా. ఒక మాస్టర్‌ని ఒక్కోసారి బ్రహ్మదేవుడని, గరుత్మంతుని పర్టిక్యులర్ ఒక పేరుతో ఇన్వైట్ చేసుకొని పిలిపించుకుంటున్నాం. ఒక స్టోరీ ఉంది సార్. అంటే ఏంటంటే ఒక ఒకసారి గరుత్మంతుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ఇది అందరికి తెలిసిన స్టోరీయే సార్. వైకుంఠంలో ఉన్నప్పుడు సడెన్‌గా యమధర్మరాజు వస్తాడు. సో, యమధర్మరాజు వచ్చి విష్ణు స్వామి కలవటానికి లోపలికి వెళ్తా అంటే బయట ఒక పక్షిని చూస్తాడు. ఈ పక్షి ఏంది ఎట్లా ఉంది ఏంది? ఆ పక్షి కళ్ళు ఒక కన్నేస్తాడు. అప్పుడు గరుత్మంతుడు ఏమనుకుంటాడంటే, ఈ పక్షికి ఏదో మూడింది. ఈ పక్షికి ఏదో ఆయుష్ తీస్తాడనుకుంటే, ఈ పక్షిని ఎట్టైనా కాపాడాలని చెప్పి గరుత్మంతుడు ఏం చేయాలో తెలియక ఎక్కడో ఏదో ఒక గుహలో పెట్టేస్తాడు. సో, తర్వాత యమధర్మరాజు లోపలికెళ్ళి యమధర్మరాజు బయటకొచ్చిన తర్వాత కరెక్ట్‌గా "నువ్వేంటి ఇక్కడున్న పక్షి ఏమైంది" అంటే, నువ్వు చంపేస్తావు కదా! నీకు చిక్కకుండా అక్కడెక్కడో పెట్టాను గుహలో" అని చెప్పాడు. సో, అర్రే! అసలు ఇప్పటిదాకా ఎళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే, ఈ పక్షి యొక్క ప్రాణాలు ఆ గుహలోనే పోతాయి. పోతే గనక ఎలా తీసుకెళ్తారో, ఎలా ఎళ్ళిద్దో నాకు తెలీదు. అట్లా ఎళ్లి లోపలికొచ్చేసరికి నువ్వు తీసుకెళ్ళి ఇలా విస్మయం అలా క్రియేట్ చేయబడిందని జెప్పారు. అంటే ఇక్కడ క్వెషన్ ఏంటంటే సార్, దీని బ్యాక్ ఎండ్ ఎనర్జీ అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అంటే అక్కడున్నోళ్ళు కూడా మాస్టర్సే గదా! యమధర్మరాజు ఒక మాస్టరే, గరుత్మంతుడు ఒక మాస్టరే వీళ్ళందరికీ తెలుసు. బట్ ఇతను కూడా తెలీదు ఎలా తీసుకెళ్తా అని క్వెషన్ వేసాడు. అంటే అంటే బ్యాక్ ఎండ్ ఏ ఎనర్జీ జరుగుతుంది సార్? అతనికి తెలీదు. ఇప్పుడు నా ప్రణాళిక నీకు తెలుసా? అంటే మాస్టర్స్‌కి తెలుస్తాయి కదా సార్ అట్లా అందుకని అంతేనా? నువ్వు మాస్టరే కదా! నా ప్రణాళిక నీకు తెలుసా? నా తెలుసు. మైండ్‌లో ఏముందో నీకు తెలుసా? నా ప్రాజెక్ట్ ఏంటో నీకు తెలుసా? తెలీదు కదా! అలాగే నీ ప్రాజెక్ట్ ఏంటో నాకు తెలుసు తెలీదు కదా! అలాగనమాట అది. అంతేగాని అందరూ ఓకే. తెలియాలని రూల్ ఏం లేదు. గరుత్మంతుడికి తెలీదది. గరుత్మంతుడికి తెలీదు యమధర్మరాజు ప్రాజెక్టు. ఆయన టాస్క్‌లో అది లేదనమాట. అందుకని వాడు అలా తీసుకున్నాడు. 'ఫైనల్ డెస్టినేషన్ 6' అని ఒక మూవీ వచ్చింది చూడండి. 'ఫైనల్ డెస్టినేషన్ 6' చాలా భయంకరంగా ఉంటది. మూవీ అంతా బ్లడ్డే నీ ఇష్టం చూడకండి. హ్మ్. సున్నిత హృదయాలు చూడకండి. అందులో ఒకడు కాపాడతాడనమాట. ఒక ఆమె కాపాడబడతది. తప్పించుకుంటది మృత్యువుని. ఆమె వంశం మీద వస్తదనమాట. మృత్యువుని ఎలా తప్పించుకుంటారనేది ఎవరు తప్పించుకోరు. అందరూ ఆఖరికి టపా అయిపోతారు. అయితే కర్మవిపాకం చేయరు కాబట్టి ఆళ్ళు బతకరు. మృత్యువుని తప్పించుకోలేరు. మృత్యువుని ఆపలేరు. కానీ మృత్యువుని వాయిదా ఏసుకోవచ్చు. అది డీల్ చేసుకోవాలి. మృత్యుతో డీల్ చేసుకోవాలి. అలా మనం చేసుకున్నాం. నేనే చేసుకున్నాను మృత్యుతో డీల్. అంటే మృత్యువుని నువ్వు ఎదిరించలేవు. కానీ మాట్లాడుకొని నువ్వు చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఆమె డ్యూటీ అది. ఆమె కన్నా ఎత్తులు పైఎత్తులు వేయలేవు. ఓకే. సో, అది ఓకే సార్. అక్కడనమాట. సో, అందరూ మాస్టర్స్ అయినా గాని ఎవరి ప్రణాళిక ఆళ్ళకుంటది కాబట్టి తెలియకపోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. అయిపోయినాయా అన్నీ?
అయిపోయింది సార్ నా క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ నేనా ఏంటి సంగతులు 8-9 హైదరాబాదు. అంతేనా 8-9 7-8 అన్నారు. 8-9 ఫిక్స్ అయిందిలే. 7వ తారీఖు కౌన్సిలింగ్స్ ఉంటాయి. సార్ నా క్వశ్చన్ ఏంటంటే నాకు ఇది బాగా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ రావట్లేదు. అంటే మీరు వాక్శుద్ధి అన్నారు కదా సార్, మాట్లాడే ముందు ఏ మాట అనేది ఎరుక వస్తుంది, కానీ లోపల యుద్ధం జరిగేది మాత్రం ఆపలేకపోతున్నా. ఆలోచనలు వాళ్ళ మీద ద్వేషం బాగా ఉంది సార్, ద్వేషం చాలా విపరీతంగా ఉంది. డ్రీమ్లో కూడా కారణం చెప్తున్నా, మళ్ళీ ఎందుకు ద్వేషం వస్తుందో అనేది ఎదుటి వాళ్ళకి కారణం చెప్తున్నా. ఇక్కడ కూడా ఆ ద్వేషం అనేది పోవట్లేదు సార్, బాగా ఉంది. వెళ్ళాను చిత్తకొట్టే అంతే. కట్టె తీసుకొని నాలుగు చేత కొట్టు. నువ్వు మూలంలోకి వెళ్ళలేదు ఇంతవరకు. నీకు ద్వేషం ఎందుకు ఉంది అనేది మూలంలోకి వెళ్ళి చూడలేదు. చూసావా? వాళ్ళు నీకు ఎందుకు బాధ పెట్టారు అన్నది నువ్వు మూలంలోకి వెళ్ళి చూసావా? చూడలేదు సార్. చూడు, అప్పుడు పోద్ది. అర్థమైందా? మూలంలోకి వెళ్ళి ఎవరి మీద ద్వేషం పోలేదు అంటే మీరు ఫస్ట్ వాళ్ళ ద్వేషాన్ని వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మీకు ద్వేషం ఉంది. వాళ్ళు ఎందుకు అలా చేశారనే మూలంలోకి మీరు వెళ్ళాలి. అప్పుడే అది రిలీజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని శాంతి మంత్రాలు చదివినా అది పోదు. అర్థమైందా? అందుకని మూలంలోకి వెళ్ళాం. ఇక్కడ బానే ఉంది సార్, ఫిజికల్ బానే ఉంది. హాస్టల్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళని తీరుతుంది. హాస్టల్ వాళ్ళలో ఉంటుంది ద్వేషం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చాలా శాంతమూర్తి. ఓకే నువ్వు మ్యూట్ చేసుకో, 2 చోట్ల వస్తుంది వాయిస్. హాస్టల్ వాళ్ళలో ఉందంటే పర్లేదు, అది ప్రాబ్లం కాదు. ధ్యానంలో కూర్చొని నేను అవసరం లేదు నాకని నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, అదంతా ముఖ్యం కాదు. హాస్టల్ వాళ్ళలో ఉన్నా అది నీ సోల్లో ఉందిలే, కొన్నాళ్ళకి అది రిలీజ్ అవుతుంది, డోంట్ వరీ. ఓకే, ధ్యానంలో కూర్చొని వాళ్ళ సోల్ని ఇన్వైట్ చేసుకొని నీకు నాకేదో గొడవ జరిగింది కదా ఓకే అని వాళ్ళకి నీకు థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్లు ఊహించుకో. ఆ థ్రెడ్స్ని కట్ చేసినట్టు ఊహించుకో, అది రిలీజ్ అవుతుంది. ఓకే సార్. మేము ఒకటి మొన్న రీసెంట్గా జరిగింది, అదే దీపావళి లాస్ట్ ఇయర్ పూజ రోజేమో హారతి ఇచ్చేటప్పుడు షాప్లో పూజకి సార్ హారతి ఇచ్చేటప్పుడు ఫోటోలో ఒకటి వచ్చింది రూపం, అమ్మవారి రూపంలానే వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ ఇయర్ ఏమో మొత్తం దీపాలన్నీ కాలిపోయాయి సార్, వత్తులన్నీ కాలిపోయాయి. ఆ టైంలో నాకేమనిపించిందంటే షాప్కున్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపించింది. ఇది అలానే భావించాలా అని. సరే, అలా అనుకో, నీ సంతోషం కోసం. నీకు ఎలా అనిపిస్తే అలాగే. అంటే ఇప్పటివరకు జరగలేదు సార్ అలా. అంటే 17 years అవుతుంది షాప్ పెట్టి, కానీ అలా ఎప్పుడు జరగలేదు. మరి జరగకూడదని రూల్ ఏం లేదు కదా. జరగకూడదని రూల్ ఏం లేదు కదా, జరిగింది అంతే. అది ఏదో ఉంటాయి అన్నీ. అరే మీ అందరూ మూడింటికే సీరియస్గా ఉండండి. కొన్ని 100 సార్లు చెప్తున్నాను నేను, అన్నిటికీ సీరియస్గా ఉండద్దు, అన్నీ ఆలోచించద్దు. మానవ జీవితంలో ఇవన్నీ సహజం, ఛాలెంజెస్ అన్నీ సహజం. కాలు నొప్పి, ముక్కు నొప్పి, నడు నొప్పి, డబ్బులు పోవడం రావడం, చిన్న చిన్నవి ఇవన్నీ. పెద్దవి 3 ఒకటి ప్రాణము, 2 విత్తము, 3 మానము. ప్రాణం పోయేటప్పుడు సీరియస్గా ఉండండి. ఎవరికైనా ప్రాణం పోతుంది మీ వాళ్ళకి, పరిగెట్టండి, అప్పుడు థింక్ చేయండి, బాగా ఎఫర్ట్ పెట్టండి. విత్తము అంటే డబ్బు మొత్తం పోతుంది, నీ జీవితం తలకిందలైపోతుంది, సంపాదించుకుని డబ్బు అంతా పోతుంది, అప్పుడు సీరియస్గా టెన్షన్ పడండి. మానం అంటే సిగ్గుపోతుంది, కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది, మీ పరువు పోతుంది, అప్పుడు సీరియస్గా ఉండండి. మిగతా అన్ని లైట్ తీసుకోండి. ఓకే, ఎక్కువ ఆలోచించద్దు. మనకున్న బుర్ర ఎంత, అందులో ఎంత తేడా ఆలోచిస్తారు మీరు, అందులో లైట్ తీసుకో. ఓకే, అన్ని లైట్ తీసుకో. కాలిందంటే కాలింది, అయితే ఏంటి, కావలేదు కదా, సంతోషం. ఓకేనా? ఎస్, నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టుకోకండి. దీన్ని బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టుకోవటం అంటారు. అక్కడ కాలిందా, మొన్నాళ్ళు వచ్చి వెళ్ళారు అందుకే కాలింది, మొన్న నేను ఇలా చేశాను అందుకే ఇలా జరిగింది, అలా వచ్చింది కాబట్టి ఇలా జరిగింది. ఇంతే వస్తూనే ఉంటారు చాలామంది ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో, ఈ ఆలోచన ఫ్రీక్వెన్సీలో, ఊహాగాన ప్రపంచంలో వస్తూనే ఉంటారు. లైట్ తీసుకో, అంతే, అయిపోయింది. దానికోసం ఎందుకు అంత టెంపరింగ్? అవుట్ అయిపోయింది. మొన్నాళ్ళు వచ్చి వెళ్ళారు, ఆ గ్లాస్ కింద పడి పగిలిపోయింది, అదిగో నేను చెప్పాను అందుకే పగిలిపోయింది. వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఏదో ఉంది అంతా, అందుకే ఉంది. ఇట్లా చస్తూనే ఉంటారు, బతుకుతూ చస్తూ ఆలోచిస్తూ, ఎందుకు ఆ గోల, హాయిగా ఉండండి. అయితే అనుకోండి.
ఓకే. యా నెక్స్ట్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? చెప్పమ్మా, మాట్లాడు. మాట్లాడు లలిత. హలో సార్, లలిత సార్. నువ్వు లలితలే, మాట్లాడు. నేను కొత్తగా జాయిన్ అయినాను సార్. మీ యూట్యూబ్ లో మీ చూస్తూ కొత్తగా వెరీ జాయిన్ గుడ్ అమ్మా, అయినాను. వెరీ గుడ్. నీ కెమెరా ఆన్లో లేదా? నువ్వు కనపడట్లేదు. లేదు సార్, ఇది యూట్యూబ్ లో చూస్తాను సార్. యూట్యూబ్ లో వస్తుంది కదా సార్, మళ్ళీ ఎందుకులే, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అని కెమెరా ఆన్ చేయలేదు సార్. ఓకే అమ్మా, ఓకే. నైస్ నైస్. బాగుందా? రెగ్యులర్ గా ధ్యానం చేస్తున్నావు గ్రూప్ లో? చేస్తున్నా. త్వరలో చేశాను సార్. నాకు బాగా సెట్ అయితే నేను కంపల్సరీ కెమెరా ఆన్ చేసి మీతో మాట్లాడతాను సార్. నువ్వు కెమెరా ఆన్ చేయని పర్లేదులే, కానీ నువ్వు ముందు బాగా సాధన చేయి. మెడిటేషన్ అయితే బాగా చేస్తున్నాను సార్, కానీ ఒక ఇబ్బందులు కొంచెం మా భర్త నుంచి కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎక్కువ నెగటివ్ గా ఆలోచిస్తాడు సార్ అతను. ఏదైనా అంటే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ భర్తలందరూ పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నావు నువ్వు ఏమన్నా? అది ఆ కిందన సవిత ఉందో, వాళ్ళ ఆయన నెగిటివ్గా ఆలోచిస్తాడు. మేనా అయితే సాగుపడతాడు. అయిమా మేడం అయితే అసలు బయటికే పంపట్లేదు, అది వెళ్తే క్లాస్కి వెళ్తే చంపుతానంటాడు. అయినా వస్తున్నారు, చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా అడుగు. అది అమూల్య అని ఒక అమ్మాయి ఉంది, బెంగళూరు అమ్మాయి. వాళ్ళ ఆయన అయితే అసలు మాట్లాడు. అయినా బ్రహ్మాండంగా ఉన్నారు. అదిగో సంధ్యాశ్రీ వాళ్ళ ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళి తల దించుకొని ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చి తల ఎత్తాలి. మధ్యలో ఏమైనా తేడా వస్తే తాగుపడతాడు. ఏందో నీకే అంత మొగుడున్నట్టు ఫీల్ అయిపోతున్నావు నువ్వు. కాదు సార్, నేను ఫస్ట్ లో ఒకటే ఏడుస్తుంటే మీ వీడియోస్ చూసినాక చాలా మారినా నేను. అది సంగతి. కనుక అందరూ మొగుళ్ళు ఇంతే. కళ్ళంతా ఏం చేర్చింత లావ్ అవుతుండే, కానీ మీవి చూసిన తర్వాత నేను 90% మారిపోయాను సార్. ఇంకా 10% కొంచెం ఉంది. సాధన చేయి, హ్యాపీగా ఉండి అంతే. అందరు గోల ఇంత లైట్ తీసుకో గురు. ఏంటంటే ఆడి గోల వాళ్ళదే, మన గోల మనదే. వాళ్ళు అంతే, వీళ్ళు ఇంతే, మనం ఇంతే అనుకో. ఓకేనా? అతని తత్వం అది అని వదిలేసినాను సార్ అతన్ని. నాకు మాత్రం హాయిగా తిని హాయిగా ఉంటున్నాను. వచ్చినప్పుడు ఇంకా అలాగే ఉండు. ఈ భాగ్యం కలిగిందంటే మీ పుణ్యం సార్. దేవుడు అనుకోవాలి సార్ మిమ్మల్ని. లేడీస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ మాటల ద్వారా వాళ్ళకి శాంతి కలిగి ఉంటది. ఎలా డీల్ చేయాలనేది తెలుస్తుంది సార్. అసలు ఈ సమస్య నుంచి నేను బయట పడతానో లేదో అనుకున్నా, కానీ మీ వీడియోస్ విన్న తర్వాత చాలా చేంజ్ అయినాను సార్ నేను. మీది ప్రతిదీ వింటుంటాను సార్. వెరీ గుడ్ అమ్మా. పిల్లల మీద ఫోకస్ చేయి. ఓకేనా? నాకు 2 అమ్మాయిలు సార్. అందుకు కొంచెం నేను అతన్ని అంటే కొట్లాడి బయటకు వచ్చేస్తే పిల్లల భవిష్యత్తు కొంచెం కష్టమైతది కదా సార్. ఏడికి పోవద్దు అసలు. సినిమా థియేటర్ వదిలి బయటికి వెళ్ళకూడదు. అక్కడే ఉండి కొట్లాడుతూ ఉంటేనే కిక్ ఉంటుంది. బయటకు వస్తే కిక్ ఉండదు. నువ్వు కాల్చుకు తినడానికి ఒకడు ఉండాలి కదా, అందుకని ఇంట్లోనే ఉండు. మీరు ఒకసారి అన్నారు కదా సార్, అనుమానం అంటే అతని మనసులోనే యుద్ధం జరుగుతుంటది, మీకంటే అతను ఇంకా ఎక్కువ బాధపడుతుంటారు అని చెప్పారు కదా సార్. అవును. మళ్ళీ అది అతనికంటే అనిపించుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతుంటారు కదా సార్. అందుకని లైట్ తీసుకో అన్ని. ఓకేమా? అతను మారాలంటే ఏం చేయాలి సార్? నువ్వు మారినాకే, నువ్వు ఏ రోజు అయితే ఇదంతా అర్థం చేసుకున్నావు ఆ రోజు అతను మారుతాడు. ఎందుకంటే నీ హోంవర్క్ పూర్తయినప్పుడు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ అతని చూపుల్లో అనేది చేంజెస్ కనిపించట్లేదు సార్. ఆయన ఇంకా చూడడం మానే నువ్వు. ఆ చూపుల్లో చూడక పక్కకు చూడు. ఆయన చూపులే వేరుంటాయి సార్. అది చూసేసరికి నాకు ఇంకా ఈసారి నుంచి ఆయన కళ్ళల్లో చూడకో, ఇంకోటి ఎటో వైపు చూడు. అట్లా అంటారా సార్? అంతే. ఓకే, బాయ్. నెక్స్ట్. నమస్తే సార్. సుభాషిణి, ఏంటి సంగతులు చెప్పు. ముందుగా మీకు థ్యాంక్ యూ సార్, మాకు ఎంత మంచి గ్రూప్ని ఇచ్చినందుకు. మాకు ఏ విషయం, ఏ సందేహం వచ్చినా, ఏ డౌట్లు వచ్చినా, ఏ కళలు వచ్చినా మేడం మాకు చాలా బాగా క్లియర్ చేస్తారు మేడం సార్. మా ఈ మట్టి బుర్రలకు బాగా అర్థమయ్యేలా చాలా వివరంగా చెప్తారు అన్నీ కూడా. మేడం రానప్పుడు స్వప్న మేడం కూడా బాగా చెప్తారు. మీనా మేడం మాకు రోజు కర్మపాకం చేయిస్తారు సార్. చాలా కనెక్ట్ అవుతాం మేమైతే దానికి. చాలా బాగుంటుంది సార్.
ఒక సండే మాత్రం మాకు అసలు టైం అవ్వదు సార్. సండే వారం హాలిడే అంతా తీసుకోండి. సండే హాలిడే తీసుకున్నాం సార్. అందుకే టైం అవ్వట్లేదు సార్ అసలు. ఆ రోజు ఇంకా ఏమీ తోచదు. పని ఎప్పుడెప్పుడు క్లాస్ వస్తదా అని చూసుకుంటాం అన్నమాట. ఇంకా ఆ రోజంతా మీ క్లాసులు పెట్టుకొని వింటూ ఉంటాం సార్ మేము. ఓకే. ప్రతిరోజు 2 క్లాసులు, మీ క్లాస్ ఒకటి మేము వినడం మాకు బాగా రోజు రొటీన్ అయిపోయింది సార్ మాకు. ఎక్కడరా మీది ఏ ఊరమ్మా? మాది వైజాగ్ సార్. మేము మధురవాడలో మురళీనగర్‌లో ఉంటాం. నేను కలిసాను కదా, మనం కలిసాం కదా. లక్ష్మిని కలిసారు సార్. రాజమండ్రి శ్రీలక్ష్మి మా చెల్లి సార్. అవునా, నువ్వు తను ఒకలాగే ఉన్నారే. భవాని గారు ఉన్నారు కదా సార్ పైన, మా అమ్మగారు సార్ ఆవిడ. ఓహో, నైస్ నైస్. ఒకసారి రా, కలుద్దాం నేను లోకల్లో ఉన్నప్పుడు. ఓకే తప్పకుండా సార్ వస్తాను సార్. ఓకే చెల్లి అమ్మా. అమ్మ వస్తానన్నారు సార్. అందుకనే వాళ్ళని తీసుకొని వద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అలా సార్. నేను 30 దాకా ఉంటాను, రా వీలు చూసుకుని రండి. ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే థ్యాంక్ యూ బాయ్. సార్. నేను చాలా మారాను సార్ ఈ గ్రూప్‌లోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యానం చేస్తున్న తర్వాత చాలా మారాను. ఇంతకుముందు ప్రతి విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని సార్. అంటే ఇక ప్రతి ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంటే మైండ్‌లో తిరిగేస్తుండేది సార్. ఇంకా భోజనం చేయలేను, పడుకోలేను, ఇంక ఏమీ ఉండేది కాదనమాట. ఏడుపొచ్చేస్తూనే ఉండేది. ఇంకా అది బుర్రలో అలా తిరిగేస్తూనే ఉండేది సార్. ఏ పని మీద ఉండేది కాదన్నమాట. అలాంటిది నేను చాలా చేంజ్ అయ్యాను సార్. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తుంటే ఇప్పుడు ఎందుకొచ్చింది అది అని ఆలోచిస్తున్నాను సార్. అలాగే ప్రతి ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం కూడా ఉంటది. ఏం పర్వాలేదు, సమస్య ఏదో టైంలో తీరిపోతది అన్న ధైర్యం వచ్చింది సార్ నాకు నిజంగా. ఆ వెరీ టైంలో గుడ్ నేను మేడం, సార్ వండర్ఫుల్. ఆహ్, చాలా అది బాగుంది నీ డెవలప్మెంట్, వండర్ఫుల్. ఓకే బాయ్ చాలా బాయ్. బాగా అయిపోయాను సార్. నేనిప్పుడు ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పగలుగుతున్నాను సార్. అంత బాగా డెవలప్ అయ్యాను. నా చిక్కు నాకే తెలుస్తుంది సార్. ఓకే నిజంగా మీకు చాలా థాంక్స్ సార్. మీ పాదాభివందనాలు సార్ మీకు. ఓకే అమ్మా, బాయ్. నెక్స్ట్ ముగించేయండి, ఇంకా 9 అవుతుంది. నమస్తే ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి, ఫాస్ట్గా మాట్లాడండి. మాట్లాడమ్మా. సార్. హలో స్వప్న నమస్తే సార్. మాట్లాడరా. సార్ ఏం లేదు సార్, అంతా బాగుంది సార్. అంత హ్యాపీగానే వెళ్తున్నాము. ఇంకా ఈ గ్రూప్లో క్వశ్చన్స్ వేస్తున్నారు కదా సార్, అందరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టండి అని చెప్తున్నారు కదా సార్. మేధో మదనం ఆ కార్యక్రమం చాలా బాగుంది సార్. దాని ద్వారా అంటే రెగ్యులర్గా అందరు చెప్పినవి కూడా చదవడం వల్ల మేము షేర్ చేసుకున్నవి ఇంకా వేరే యాంగిల్లో అందరి దృష్టిలో ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోగలుగుతున్నాను సార్. అవి చాలా యూజ్ అవుతున్నాయి సార్ లైఫ్లో. అంటే ముందు ఎదురైనప్పుడు ఇలా వెళ్ళొచ్చు అనే అవగాహన వస్తుంది సార్. చాలా బాగుంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్ హైమా మేడంకి మీకు. అయితే ఒక చిన్న డౌట్ సార్ నాకు. కళల ద్వారా వచ్చిన సందేశాలను మాత్రమే తీసుకోవాలి అని చెప్పారు కదా సార్ ఇంతకుముందు ఒక మేడం అడిగినప్పుడు. అయితే కొన్నిసార్లు ధ్యానంలో కూడా విజన్స్ అవి కనిపిస్తాయి కదా తీసుకోవద్దమ్మా, సార్. ధ్యానంలో వచ్చినాయి తీసుకోవద్దు, ఓన్లీ కళల్లో వచ్చినాయి తీసుకోవాలి. ధ్యానంలో వచ్చినాయి అవన్నీ అనుభవాల కింద తీసుకోండి, కళల్లో వచ్చినాయి తీసుకోవాలి. ఓకే, అది కూడా ధ్యానం చేస్తూ వచ్చిన కళలే తీసుకోవాలి. నెక్స్ట్ అమూల్య మాట్లాడు. నమస్తే సార్. సార్ మనము కొన్ని విషయాలలో బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంటాం కదా సార్, అప్పుడు ఎరికను పెంచుకోవడం ఎలాగా? బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఎరుకుని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం అంతే. ఎప్పుడు ఎరుకు ఉండదు మనకి, మాయలో పడుతుంటాము. బ్యాలెన్స్ కోల్పోయానని తెలియగానే ఎరుకుని తెచ్చుకో, నేను ఎరుకు కోల్పోయానని గుర్తు తెచ్చుకుంటే చాలు. అప్పుడు ఏం చేస్తారంటే ధ్యానంలో కూర్చొని మాస్టర్స్కి ఇన్విటేషన్ ఇవ్వండి, మాస్టర్స్ని కోరుకోండి. నేను ఎప్పుడన్నా బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు, ఎరుకు కోల్పోయినప్పుడు నాకు అవాంతరం ప్రకటించండి అని చెప్పు. అవాంతరం అంటే ఇప్పుడు నువ్వు నీ భర్త గొడవ పడుతున్నారు, నువ్వు అరుస్తున్నావు ఇష్టం వచ్చినట్టుగా. ఆయన అరవడం వల్ల ప్రయోజనం లేదు, ఆ విషయం నీకు తెలుసు, కానీ ఆ టైంలో అరిసేస్తుంటావు. అప్పుడు ఏదో ఫోన్ వస్తాయి. ఓకే, వెంటనే ఆ ఫోన్ రాగానే వెలెక్ట్ అవ్వాలి. ఓహో, నేను ఇప్పుడు రాంగ్ రూట్లో ఉన్నాను, ఎందుకు అనవసరంగా ఎనర్జీ లాస్ చేసుకుంటున్నానని ఆ టాపిక్ని డైవర్ట్ చేసేయాలి. అట్లా అనమాట. ఓకే, అది ప్రాక్టీస్ చేయాలి. మాస్టర్స్ని కోరుకో, ధ్యానంలో కూర్చొని నేను ఎరుక్కోల్పోయి ప్రవర్తిస్తున్నప్పుడు నాకు అవాంతరం ప్రకటించండి. గుర్తుపెట్టుకోండి ఈ పదం, అవాంతరం. అవాంతరం అంటే డిస్టర్బెన్స్ ఇస్తారు ఏదో ఒకటి. ఓకే, నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా ఉమారాణి. సార్ మీకు హైమా మేడం ఈ పాదాభివందనాలు సార్. నేను చాలా
ఇంప్రూవ్ అయ్యాను. చాలా విషయాలలో నేను క్లారిటీ తెచ్చుకున్నాను సార్. మీ క్లాసెస్ విని హైమా మేడం చెప్పే క్వశ్చన్స్ కి ఆన్సర్ ప్రతిదీ ఓపికతో చెప్తూ ఉంటారు. ఎంత మేము విసిగించినా గానీ పాపం మేడం ఓపికతో ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు సార్. ఇంకా నేను కొన్ని ధ్యానంలో హైమా మేడం చెప్పే క్లాసెస్ అంటే తర్వాత ఏమవుతది అనేది కొన్ని ధ్యానంలో కూర్చొని కూడా తెలుసుకోగలుగుతున్నాను సార్. 72 శ్వాసలంటే ఖచ్చితంగా సార్ 2:30కి ఆర్ 3కి నేను లేసినా లేవకపోయినా ఢమరుకం సౌండ్ లేకపోతే ఏదో ఒక శబ్దం ద్వారా లేకపోతే వాటర్ డ్రాప్స్ నా అంటే శరీరం మీద పడడం అట్లా ఏదో ఒక రకంగా 2:30 ఆర్ 3కి ఎలాగైనా మెలకు వస్తుంది సార్ నాకు. ఏదో ఒక రకంగా వాళ్ళ మాస్టర్స్ నాకు మెలకు ఇస్తున్నారు. 72 శ్వాసలు ఖచ్చితంగా డైలీ చేస్తున్నాను సార్. అయితే మొన్న ఒకటేంటంటే నేను స్కూల్‌కి వెళ్తుంటే స్కూటీ మీద వెళ్తుంటే ఏదో ఒక పెద్ద వెహికల్ వచ్చి నాకు తగిలినట్టు అట్లా పడింది సార్. 72 శ్వాసలు చేసి పడుకున్న తర్వాత. అయితే నెక్స్ట్ డే మీరు చెప్పే క్లాసెస్‌లో చెప్తూ ఉంటారు కదా సార్! ఆరా లాక్ చేసుకోవాలి. హైమా మేడం క్లాస్ ద్వారా విని ఆరా లాక్ చేసుకొని మళ్ళీ కర్మ విపాకం చేసుకొని స్కూల్‌కి బయలుదేరాను సార్ స్కూటీ మీద. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అది చౌరస్తా సార్. అక్కడ ఆగాను. అంతే సేమ్ కలలో ఏదైతే కనిపించిందో అదే వెహికల్ జస్ట్ సెకండ్ అక్కడ ఆగాను. అది వెళ్ళిపోయింది సార్. అట్లా చప్పట్లు కొట్టండి కొంచెంలో అబ్బా! నేను గ్రేట్. ఫైనల్ డెస్టినేషన్ థాంక్ యూ సినిమా సార్. తీసిన వాళ్ళకి ఇయన్నీ చూపించాలా? అందులో అందులో కూడా అమ్మాయికి కలొస్తది. ఓ పెద్ద టవర్‌లో కూలిపోతున్నట్టు, అందులో అందరూ చనిపోతున్నట్టు కలొస్తది. ఎందుకు ఈ కలొస్తుందని ఇన్వెస్టిగేషన్ చేసుకొని అందరిని కాపాడుతా ఉంటది. బట్ ఎవ్వరూ కాపాడబడరు. అందరూ చచ్చిపోతారు ఆ అమ్మాయితో సహా. అంటే కాపాడబడాలి అంటే దానికి ఇవ్వాల్సిన రెమెడీ ఇవ్వాలి మీరు. తప్పించుకోవటం కాదు. వండర్‌ఫుల్ రా నీ ఎక్స్‌పీరియన్స్. లేకపోతే నీకు ఆ యాక్సిడెంట్ అయ్యేది. థాంక్ యూ. కర్మ సార్. విపాకం ద్వారా నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. దీని మీద ఒక వీడియో చెయ్యి. సక్సెస్ స్టోరీ సార్. అని ఓకే ఒక వీడియో పెట్టు. తయారు చేసి మీరు దానిలో ఇలా నాకు విజన్ వచ్చింది. నేను దీన్ని క్షమాపణ కోరుకున్నాను. రెండో రోజు అది నార్మల్‌గా జరిగిపోయిందని దానికి చెప్పు. ఓకేమ్మా? సార్. యాహ్! ఇంకొకటేంటంటే అత్తమ్మ ఊరికే కోప్పడుతూ ఉంటారు సార్. అయితే నేను ఇంతకుముందు ఒక 2, 3 టైమ్స్ అంటే విని తర్వాత కోప్పడేదాన్ని. అలా తర్వాత వినిపించిందంటే మీ వాయిస్ ద్వారా వినిపించింది. గత జన్మలో మీ అమ్మ అయితే నువ్వు ఊరుకుంటావు కదా అమ్మా అని అన్నారనమాట. అప్పటి నుండి ఇగ మా అమ్మ అయితే నేను అసలు పట్టించుకోను గదా అని అప్పటినుంచి ఇంగా ఏం పట్టించుకోవట్లేదు సార్. ఏమన్నా అన్నా గాని నవ్వి ఊరుకుంటున్నాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. కంగ్రాట్స్ అంతే ఇంకా. అంతే ఇంకేం లేదు. యాహ్! థాంక్ యూ. ఆ! థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! నెక్స్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్వేత సార్. కూకట్పల్లి హ్మ్. నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. సార్ ఇది ఫస్ట్ టైమ్ సార్ నేను మీకు కనెక్ట్ అవ్వడం. హ్మ్. నాకు మెడిటేషన్ గురించి నాకేం నాలెడ్జ్ ఏం లేదు సార్. ఫస్ట్ టైమ్ నేను మీ దగ్గర జాయిన్ అవ్వడం. అంటే రీసెంట్‌గా మా బావగారు ఎక్స్‌పైర్ అయ్యారు సార్. అక్టోబర్ 12 సండే రోజు. సో, హ్మ్. అట్లా ఒకరోజు అనుకోకుండా మీ వీడియో నాకు కనిపించింది సార్. 14 ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో నాకు రీసెంట్‌గా కనిపించింది. కనిపించి అడ్మిన్ వాళ్ళకి కాల్ చేశాను సార్. కాల్ చేస్తే గ్రూప్‌లో జాయిన్ చేసుకొని మెడిటేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. సో, నా ఒక్కటే ఒక కన్సర్న్ సార్ ఏందంటే ఒక్కసారి మా బావకి కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను సార్. చాలా లో ఫీల్ అవుతున్నా అండ్ కల్పన గారికి నా సిన్సియర్ అపాలజీస్ ఏందంటే రాధిక గారు సారీ. మాటి మాటికి తనకి ఆఫెన్‌గా కాల్ చేసి తనని చాలా డిస్టర్బ్ చేస్తున్నాను. అంటే సౌల్ మనకు కనిపిస్తుందా? టచ్ అవుతారా? మరి నీకు ఏంటిది? ఇంతకాలం రాలేదమ్మా? ఇన్ని రోజుల నుంచి రాలేదా? కల రాలేదా నీకు? కలలో 2 టైమ్స్ వచ్చారు సార్. అంటే మరి ఇంకేంటి ఏడుస్తూ కనెక్ట్ అవ్వాలి అంతే కదా! అంటే ఏం జరిగింది? ఎందుకని సడెన్‌గా చిన్న ఏజ్ కదా సార్. అంటే అవి చెప్పరమ్మా. అతనికి ఎందుకు జరిగిందో అతనికే తెలీదు. నీకేం చెప్తాడు? అతని పాత్ర పూర్తయింది. ప్రారంధం అయిపోయింది. ఎళ్ళిపోయాడు. చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అంటూ ఉండదు ఆత్మకి. ప్రారంధం అతని డిజైన్ అంతవరకు ఉంది. పూర్తి చేసుకొని ఎళ్ళిపోయాడు. అయితే అతను ఎక్కడికి పోలేదు. చక్కగా ఉన్నత లోకాల్లో ఉన్నాడు. నీకు కనిపించాడు కదా! ఇంకెందుకుంది నీకు దుఃఖం? అంటే ఒక్కసారి కనెక్ట్ అవుదామని చెప్పేసి అదొక కనెక్ట్ అయ్యావు కదా! ఇంకేంటి కనెక్ట్ అయ్యేది? కల్లోకి రావడమే కనెక్ట్ అవ్వడం అంటే. ఇంకా ప్రాక్టీస్ చెయ్యి. నీ ఎమోషన్స్‌నన్నీ మార్చుకో. సరే నువ్వు నాకు రేపు ఒకసారి మార్నింగ్ ఫోన్ చెయి రేపు 10 గంటలకి. ఓకే? 10 తర్వాత ఫోన్ ఓకే. చెయి. ఓకేమ్మా. ఓకే సార్. థాంక్ యూ సార్. యాహ్! నెక్స్ట్. స్వప్న. ఏంటి సంగతి? అమ్మగారికి ఎలా ఉంది? బావుంది సార్. అందరూ మొన్న కలిసారు ఎక్కడ? హైదరాబాద్‌లో కదా కలిసారు. అవును సార్. బాగున్నారు. బిందాస్‌గా తిరుగుతున్నారు.
బాగుంది. చాలా చక్కగా సేవ చేసావు ఆయనకి. గ్రేట్. అవును సార్. అసలు చాలా గ్రేట్ సార్. అసలు మొత్తం క్లియర్ అయిపోయింది. ఎస్. సార్ బా జరుగుతుంది రోజు గూడా గ్రూప్‌లో. ఇంకా నాకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గూడా డ్రీమ్స్ ద్వారా ఆన్సర్ వస్తుంది సార్ నాకు. అది నాకు అర్థమైపోతుంది. ఇంకా నా లోపల ఓకే. నాకు ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు అంటే ఎన్ని జేషినా గూడా ఏదో ఒకటి ఎత్తి చూపియడం అట్లా ఉంటుంది. అంటే ఎవరు? నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు ఎవరన్నా నేను అది కరెక్టివ్‌గా ఉన్నా సరే ఏదో ఒకటి నెగెటివ్‌గా చూపియడం జరుగుతుంది. అయితే ఇంక 2 డేస్ ఆలోచించిన. సరే నేనైతే తప్పు చేయట్లేదు. ఒకవేళ వాళ్ళే నెగెటివ్‌గా ఆలోచిస్తే అది యూనివర్సే చూసుకుంటుంది అని వదిలేసిన సార్ ఇంక. అంతే. యూనివర్స్ చూసుకుంటూ వదిలేయి. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో యూనివర్స్ చూసుకుంటుంది కదా! నీవు దాని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు. ఓకే. వండర్‌ఫుల్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే నాన్న. నెక్స్ట్. రాధిక. సార్ నమస్తే సార్. హ్మ్. నాకు ఈ మధ్య నేను ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ కానీ, డ్రీమ్స్ ద్వారా కొన్ని దుష్కర్మలు పోగొట్టుకుంది. సేమ్ అలాంటి పర్సన్సే బయట కానీ, మన టీమ్‌లో కానీ అలాగే వస్తున్నారు నా ముందుకి. సో, నేను ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని అందరిని గైడ్ చేయగలుగుతున్నాను. మన టీమ్‌లో కొత్త వాళ్ళు ఒక 6, అంటే 7 నీ మెంబర్స్. కర్మపాకం అయ్యే టైం దగ్గరకొచ్చిందనమాట. బయట కూడా సేమ్ సార్. అదే దాని అర్థం అదే. సేమ్ ఓకే. నువ్వు గా ఎలాంటి బాధపడుతున్నావో అలాంటి వాళ్ళు నీ దగ్గరకొచ్చారంటే నీ నీ సందేశం యూనివర్స్‌కి అందింది. అక్కడ నుంచి నీకు టెస్ట్ పంపించిందనమాట. సర్వీస్‌కి పంపించింది. టెస్ట్ కాదు సర్వీస్. ఆ సర్వీస్ సర్వీస్. రిలీజ్ అవుతది. బ్యాలెన్స్ అవుతదనమాట. ఈ డెబిట్, క్రెడిట్ బ్యాలెన్స్ అవుతది. ఓకే సార్. సేమ్ సర్వీస్ అయితే ఇంకా అంటే డ్రీమ్స్ మ్యాచ్ అవ్వడం గాని, అలాంటి నేను ఏ సిట్యుయేషన్‌లో అయితే నడిచానో, అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసే వాళ్ళే సేమ్ నేను ఎలాగైతే ఫేస్ చేశానో, ఆ డైరెక్షన్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను. వెరీ ఇంకా గుడ్. మా అపార్ట్మెంట్స్‌లో కూడా చెప్తున్నాను. అంటే వాళ్ళ దారిలోనే వెళ్తున్నాను ఫస్టు. భక్తి మార్గంలోనే. సో, మెల్లిగా మెడిటేషన్స్, మీ క్లాసెస్ మెల్లిగా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకా ఆధ్యాత్మిక బుక్స్ కూడా అంటే ఒక పోర్టల్ ఉంటది మా అపార్ట్మెంట్స్‌లో. దాంట్లో కమ్యూనికేషన్ ఎప్పుడు పెట్టుకుంటున్నాననమాట. స్పిరిచువల్ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నవి షేర్ చేయడం గానీ వాళ్ళకి, తీసుకొని చదువుకొని మళ్ళీ ఇవ్వచ్చు అని ఏదో ఒక విధంగా వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చే విధంగా చేస్తున్నాను. ఐడియా వస్తుంది అలాగా యూనివర్సే ఇస్తుందని అనిపిస్తుంది నాకు. వచ్చిన ఐడియాని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. ఓకే అమ్మా. వండర్‌ఫుల్. బాయ్. సార్ ఒక్క క్వెషను. ఇప్పుడు హ్మ్. మనము 72 బ్రెత్స్ చేస్తాం గదా! రాబోయే కర్మలు చూపిస్తారు గదా! అవి అంటే పెద్ద ఇంటెన్సిటీ ఉన్నవి మాత్రమే తీసేస్తారా? అంతే. నువ్వు అందులో ఆహ్, పెద్దయి తీసుకో. పిన్ న పాయింట్స్ తీసుకో. అన్నీ తీసుకోకు. అది అర్థమైంది సార్. కాకపోతే నాకు లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి రీసెంట్‌గా మొన్న జగదల్పూర్ టూర్ వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది బాడీ. కొంచెం బయటికి రాగలిగాను అనిపిచ్చింది. కానీ మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్‌లోనే మళ్ళీ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అసల 10 డేస్ బెడ్ రెస్ట్ చెప్పారు. అంటే ఇలాంటిది మరి ఎందుకు చూపించలేదు అనేది నాకు అవే కొన్ని నువ్వు మొయ్యగలిగినవి చూపిస్తారు. మొయ్యలేనివి చూపించరు. అంటే దాన్ని నువ్వు డీల్ చేయగలవని అర్థం. రెండోది నీకు ఆ టైంలో ఎనర్జీస్ ఉండాలని గూడా ఉంటది కదా! నువ్వు అంత 100% సాధన చెయ్యరు కదా మీరు. అందుకని అంటే ఎప్పుడూ ఎరుకుతూ ఎనర్జీస్ ఉండాలి. ఉంటే నాకు నువ్వు ఆ టైంలో ఎనర్జీ లేకపోయి ఉండొచ్చు. లేదా ఆ ఓకే. ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే శక్తి నీకు ఉండకపోవచ్చు. లేదా నువ్వు ఓకే. దాన్ని భరించగలిగేదే కదా! లైట్ తీసుకుంటావు అనే కారణం అయి ఉండొచ్చు. ఇలా రకరకాలు. భరించలేకపోతున్నాను. అలా కరివేపాకం ఆహ్, అంతే. దానికి కరివేపాకం నువ్వు ఆ! చూడకపోయినా పర్లేదు అది కదా! ఇప్పుడు వచ్చింది చేస్తున్నాను. కాబట్టి కరివేపాకు. చూడట్లేదు. యాహ్! కానీ మీరు చెప్పినట్టు ఇంకా పెయిన్ ఎక్కువొచ్చినప్పుడు ఎవరికి ఇంత పెయిన్ ఇచ్చాను అని చెప్పేసి అదైతే చేసుకుంటున్నాను. ఎక్కువ ఇది 72 బ్రెత్స్ చేసినప్పుడు రాబోయే కర్మల కంటే మన గుణాలే ఎక్కువ చూపిస్తున్నారు సార్ నాకు కనెక్ట్ దాని మీద అయినప్పుడల్లా. ఫోకస్ చేయండి. అంటే నీ జ్ఞానం వైపు తీసుకెళ్లారు నిన్ను కర్మల కన్నా.
నేను అదే ఆ, అడుగుతూ ఉంటాను కానీ నాకు ఇదే అంటే వాళ్ళ దృష్టిలో ఎక్కువ నువ్వు మొయ్యగలవు అని అర్థం. నీ చూపిస్తుంటారు. ఆత్మ నువ్వు మొయ్యగలవు అని నమ్ముతుంది, నువ్వు నమ్మట్లేదు. సరే, ఓకేనా? ధైర్యంగా ఓకే ఎదుర్కో. సార్. ఓకేమ్మా. ఓకే సార్. ఉమ్. సుజాత నమస్తే చెప్పమ్మా. సార్. ఉమ్, నేనైతే మెడిటేషన్ చేస్తున్నా సార్ ఓకే. బానే. కానీ నాకేమి మీరు 72 బ్రీత్స్ అన్ని చేస్తున్నా కానీ నాకేమి ఇది కర్మ అని తెలియట్లేదు సార్. ఉమ్. తెలియకపోతే వదిలే, రోజు అంటే దాని గురించి ఆలోచించద్దు. నీకు అది అవసరం లేనిది రాదు నీ దగ్గరికి. నీ ఉమ్, పని చేయడమే. వచ్చిందా రాలేదా నీకు అనవసరం. వస్తే దాని నాలెడ్జ్ తీసుకో. రాలేదంటే ఓహో నాకు ఇది అవసరం లేదు అనుకొని ఇంకో దాని మీదకి వెళ్ళిపో. ఇతరుల తాలూకు అనుభవాలు విను. ఇతరుల అనుభవాలు కూడా నీకు వచ్చినట్టుగా భావించు. ఓకే. క్లాస్ లో జాయిన్ అవుతున్నాను, మొత్తానికి బాగానే చేస్తున్నా కానీ గ్రూప్లో డ్రీమ్స్ డీకోడింగ్లోకి వెళ్ళి వాళ్ళ కళలు విను. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఉమ్, అది ఏ గ్రూప్ సార్ అది? మేడం నాడు డీకోడింగ్. చెప్తాను. ఓకే. మీ గ్రూప్ అడ్మిన్తో మాట్లాడు. ఓకే, తర్వాత వాళ్ళు చెప్తారు. అయితే అప్పటికంటే కొంచెం ఇప్పుడు బాగానే ఉన్నాను, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నా కొంచెం. కానీ క్రమక్రమంగా మనసులో డెవలప్ అయితే అవుతుంది. పోవట్లేదు. కొంత టైం పడుతుందిలేమ్మా. ఎన్నో జన్మల చేస్తున్నాననే నుంచి ఫీలింగే పోగొట్టుకున్నాం ఉంది కదా. నాకు. ఇవన్నీ ఎన్నో జన్మల నుంచి పోగొట్టుకుని నెమ్మది నెమ్మదిగా పోతాయి. ఓకే. నెక్స్ట్ హరిప్రియ. హరిప్రియ మాట్లాడమ్మా. హలో. మీతో ఫస్ట్ టైం మాట్లాడాక చాలా క్లారిటీ వచ్చింది సార్. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. సో చాలా లైక్ చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. నేను ఎప్పుడు లైక్ మనసులో ఏ ప్రాబ్లం అనుకున్నా నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు మీ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ దానికి రిలేటెడే వస్తుంది సార్. లైక్ సద్గురుస్ మూమెంట్, లైక్ ఏది నేను మనసులో ఇదొక బాధ అనుకుంటున్నా, లైక్ అదే అప్పుడే ఆరా క్లీనింగ్ కానీ అట్లా వస్తుంది. ఎందుకో తెలియట్లేదు సార్. ఈ మధ్యన ధ్యానం చేస్తుంటే అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా లైక్ ఇందాక పరీక్ష అని పెట్టి, నేను ఇందాక శ్రీకాంత్ గారికి చెప్పాను సార్ నా క్వశ్చన్స్ అన్ని చాలా మటుకి ఇలా. సో చాలా మటుకి ఆయన మీరు ఆన్సర్స్ చెప్పారు. ఒకటి అడుగుతాను సార్, కానీ ఇది చాలా వియర్డ్ గా ఉంటది. బట్ చిన్న చిన్న హ్యాబిట్స్ మానుకోలేకపోతున్నాను సార్. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నాకు, లైక్ గోర్లు నోట పెట్టుకుంటాను సార్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఉంది, మేబీ ఇది సంస్కారం అనుకుంటా. బట్ కొన్ని సంవత్సరాల క్రితం మానేశాను సార్. ఒక 2-3 years బ్యాక్ మానేశాను. బట్ రీసెంట్ గా మా అక్క వాళ్ళు బాగా వచ్చినప్పటి నుంచి వాడు చిన్నప్పుడు నోట్లో పెట్టుకోవడం చూసి మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది సార్. బట్ అది దాన్ని టెన్షన్ నుంచి వస్తుంది. గోల్డ్ కొరికే వాళ్ళు టెన్షన్ నుంచి కొరుకుతారు అనమాట. పర్లేదు లేబా, దానివల్ల నష్టం ఏంటి? పెద్ద పోయిందే లేదు కదా. గోల్డ్ శుభ్రంగా ఉంచుకో చాలు. ఇలా చిన్న 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 ఎంజాయ్ చేయి, పర్లేదులే. మునిగిపోయింది ఏంటి? మూడింటికే టెన్షన్ పడు, అన్నిటికీ టెన్షన్ పడకు. దాని వల్ల 2 పళ్ళు నాకు ముందుకు వచ్చేసినాయి సార్. దానికోసం నేను డెటాల్ కొనుక్కుంటాను, దానికి నీట్ గా క్లీన్ చేస్తాను, అన్ని చేస్తున్నాను సార్. ఆ గోరికి మా అమ్మ వాళ్ళతో నవ్వుతున్నారు సార్. కానీ ఏం పర్లేదు, మానలేకపోతున్నాను గోల్డ్ సార్. అది కొరుక్కో. చాలా కావాలంటే ఈసారి నా గోల్డ్ కూడా ఇస్తాను, కొరుకుదు కానీ. ఎంజాయ్ చేయి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏమయ్యా గోపి, ఏమయ్యా నువ్వు డైరెక్టర్ అని రాసుకున్నావు? లేదు మాస్టర్, దాంట్లో వచ్చింది. అంటే ఎలాగో డైరెక్టర్ కాలేకపోయినా అక్కడ రాసుకున్నావా? ఓకే. అయితే ఆ చిత్రకర్మలు అవి చేసినప్పుడు నుండి బాగుంది మాస్టర్. నాకు హైదరాబాద్ లో కలిసినాం కదా మాస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు బాగుంది మాస్టర్. అప్పుడు అంతే కొంచెం టెన్షన్ ఉండేది, కొంచెం మైండ్ కూడా బాగా ఇది డిస్టర్బ్ అయింది మాస్టర్ ఆ టైంలో. నాకు ఇప్పుడు రిలీఫ్ అయింది, కొంచెం బాగుంది మాస్టర్. ఓకే నాన్న, ఓకే. కంటిన్యూ చెయ్యి. శ్వాసలు చేస్తున్నా కానీ కొంచెం డ్రీమ్స్ కరెక్ట్ గుర్తుండట్లేదు మాస్టర్. వస్తున్నాయి కానీ కరెక్ట్ గుర్తుండట్లేదు. ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది చూడు, కళలు ఎందుకు గుర్తుండవు అని, దాన్ని చూసి నేర్చుకో. ఓకే, ఓకే మాస్టర్. రిలీజ్ అవుద్ది వీడియోలు ఎందుకు. ఓకే. స్వప్న చెప్పు. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మా ఫ్రెండ్కి ఒక 3 months బ్యాక్ క్యాన్సర్ వచ్చింది సార్. అయితే లివర్, లంగ్స్, వెన్నెముక మూడిటికి క్యాన్సర్ వచ్చింది.
అయితే తనకి రేడియేషన్ ఇవ్వడానికి రాదు. వేరే ప్రాసెస్ ఏమీ లేదు. ఖాళీ హ్మ్. కీమో జరుగుతుంది. నేను ఖచ్చితంగా రోజు కర్మ విపాకం చేయిస్తున్నాను. ఇంకా తను మెడిసిన్ గూడా వాడుతుంది. మా మామయ్య వాడిన మెడిసినే. తనకు హ్మ్. 70% క్లియర్ అయింది సార్. ఓహ్! గ్రేట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా 10:30, 11 అయినా సరే ఫోను చేసి కర్మ విపాకం చేయించుకుంటది సార్ తను. హ్మ్. నేను బిజీ ఉన్నానంటే గూడా నా పని అయిపోయిన తర్వాత కాల్ చేసి చేయించుకుంటది. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. కంగ్రాట్స్. నీకు ఒకళ్ళని అప్పచెప్పాను చేస్తున్నావు గదా! ఈరోజే స్టార్ట్ ఆ! చేద్దామనుకున్నా సార్. నిన్న మొన్న చెయ్. బిజీ ఉంది. చెయ్. స్వప్నకి చప్పట్లు కొడదాం. ఎందుకంటే స్పెషలిస్ట్ అనమాట తిను. ఏదన్నా పితృదోషాలు, ఫ్యామిలీ గ్రూప్‌లో ఎవరైనా ఉంటే మన స్వప్నకి అప్పచెప్తుంటాను. ఓర్పుగా చేస్తుంటది. వండర్‌ఫుల్. కంగ్రాట్స్ స్వప్న. సో, థాంక్ నైస్. అందరికీ అభినందనలు. చాలా చేస్తున్నారు. ఒకసారి హైమ మేడంకి, వాళ్ళ బృందానికి చప్పట్లు కొడదాం. గ్రూప్‌ని ఎంత తీర్చిదిద్దుతున్నారో, ఎంతమంది దుఃఖాన్ని పోగొట్టారో వీళ్ళు. సో, చాలా వండర్‌ఫుల్‌గా అందరూ సేవ చేస్తున్నారు. వీలైనంత వరకు చక్కటి మీ సేవలందిస్తున్నారు. మరి స్వప్న అండ్ టీమ్, హైమ మేడం అండ్ టీమ్ వాళ్ళందరికీ అభినందనలు. మీ గ్రూప్‌ని ఇలాగ ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరి బాధ్యత ఏంటంటే, మీ గ్రూప్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. మీకున్న ఫ్రెండ్స్‌ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళని తీసుకొచ్చి మన టీమ్‌కి పరిచయం చేస్తే వాళ్ళు కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు. మాకు ఈ ప్రాబ్లమ్ ఉందండి అన్నప్పుడు, ఇదిగో నో ప్రాబ్లమ్ అని వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వీళ్ళకిస్తే వాళ్ళు ఫోన్ చేసి, కౌన్సెలింగ్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తారు. ఎందుకంటే గ్రూప్‌లో వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇందులో ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళుంటారు. ఎవరైతే స్పిరిచ్యువల్‌గా గ్రోత్ అవ్వాలనుకుంటారో వాళ్ళుంటారు. మిగతా వాళ్ళు వచ్చి వెళ్తుంటారు. కనుక కొత్త వాళ్ళని మీరు అడ్మిట్ చేసుకుంటా ఉండండి. ప్రతి మనిషికి కొంతమంది స్నేహితులుంటారు కాబట్టి వాళ్ళని అడ్మిట్ చేసుకోండి. అదేవిధంగా మన సద్గురుస్ మూవ్‌మెంట్‌కి మీ అందరూ సహకరించండి బాగా. మంచిది మీ వైపు నుంచి సహకారం అందుతుంది. మరొకసారి అందరికీ అభినందనలు. బాయ్ బాయ్. సంధ్య రాణి, సంజయశ్రీ బాయ్ బాయ్. సవిత బాయ్ బాయ్ అందరికీ. మళ్ళా రేపు వీలైతే మళ్ళా ఈ వీక్‌లో కలుస్తాను. ఓకే. 4, 5 తారీఖులు బెంగుళూరు అమూల్య, అక్కడ కలుద్దాం. మళ్ళా నెక్స్ట్ మంత్ తపోవనం 11వ తారీఖు. 11, 12, 13. 11వ తారీఖు ప్రతిసారి బర్త్‌డే చేస్తాం. 12, 13 ఆహారానికి సంబంధించిన వర్క్‌షాప్ ఉంటది. మీకు మెసేజ్ వస్తుంది. అందులో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రండి. ఓకే హైమ, సెలవా మాకు? యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాహ్! బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. బై. ఓకే. ఈరోజు చాలా చక్కగా అందరూ వచ్చారు. ఇలాగే రోజు వస్తే ఎంత బాగుంటుందో కదా! ఆలోచించండి, ఈరోజు ఎంత నాలెడ్జ్ తీసుకున్నాం. అలాగే మనం కూడా రోజు మాట్లాడుకుంటూ ఎంత నాలెడ్జ్ తీసుకోవచ్చు. వీలైనంత వరకు అందరూ ట్రై చేయండి రావడానికి. మ్యాక్సిమం ట్రై చేయండి. అది నా రిక్వెస్ట్. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో సార్ చెప్పారు కదా, వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు కాల్ చేసి ఇలాగా మాకు గ్రూప్ రన్ అవుతుందండి అని చెప్పి మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయండి. వాళ్ళకి కూడా మనం ధ్యానం నేర్పించడం, వాళ్ళ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి తీసుకురావడం అనేది మనం గైడ్ చేయొచ్చు వాళ్ళకి. సో సుజాత మేడం, ఈ మధ్య ఛానల్లో ఎందుకు కనపడక మీరు ఈరోజు కనిపిస్తున్నారు. రెగ్యులర్గా రండి మేడం. ఓకే ఓకే. సో అందరూ రెగ్యులర్గా రావడానికి ట్రై చేయండి. మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు అలాగా వస్తే. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేసుకుందామా?